శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. ధ్రువోపాఖ్యానం పూర్తి చేసుకున్నాము. ఇంకా తర్వాత జరగవలసింది జరుగుతుంది. ఈలోగా ధ్రువ చరితను చదువుకున్నాం కదా. అసలు ఏమి చదువుకున్నాము, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మన వ్యాసుల వారు ప్రతిదీ వేదాల్లో నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టారు. మన వాల్మీకి మహర్షి ఏది చెప్పినా వేదాల్లో నుంచి తీసుకొచ్చి చెప్పారు. కాబట్టి ధ్రువోపాఖ్యానాన్ని ఇంత సుదీర్ఘంగా చెప్పారంటే ఊరికనే ఎందుకు చెప్తారు? వేదాల్లో ఉండి తీరవలసిందే, వేరే దారి లేదు దానికి. అయితే ఎంత దూరం వెళ్ళి వెతికితే మనకి ఈ విషయం తెలుస్తుంది అని ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. చాలా దగ్గరలోనే ఉన్నది, మనకు తెలిసిన విషయమే. కాబట్టి చూద్దాము. ఇప్పుడు కథ గుర్తున్నది కదా, జనరల్‌గా హైలైట్. ఉత్తానపాదుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2 భార్యలున్నారు. పెద్ద భార్యకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు. దాంతో కొడుకు అలిగాడు. ఏదో ఎక్కడికో వెళ్ళాడు. ఇంకా తిండి అవన్నీ మానేశాడు. దేవుడు కనిపించి ఆయనకి కొన్ని వరాలిచ్చాడు. ఆయన వెనక్కి తిరిగొచ్చాడు. ఏదో ప్రపంచంలో పడ్డాడు. కానీ చివరికి మళ్ళీ విష్ణుపదం చేరాడు. అది కథ. ఈ మొత్తం కథ ఎక్కడున్నది అంటే యాజ్ ఇట్ ఈజ్ కఠోపనిషత్తులో ఉన్నది. కొంచెం కూడా తేడా లేకుండా. కఠోపనిషత్తులో 2 అధ్యాయాలుంటాయి. ప్రతి దాంట్లో 3 వల్లులుంటాయి. మొదటి అధ్యాయంలో 3 వల్లులలో ఈ కథ మన ధ్రువుడి కథ ఉన్నది. ఎక్కడి నుంచంటే ధ్రువుడు అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం దగ్గర నుంచి ఈ చివర్న మనకు వ్యాసుల వారు ఏ ఫలశ్రుతి చెప్పారో, ఇదిగో నువ్వు శ్రావయ్యేత్ శ్రద్ధగా వినేవాళ్ళెవరున్నారో వాళ్ళకి ఆ పండిత సభల్లో దాన్ని వినిపించావంటే నీకు కూడా అటువంటి స్థితి వస్తుంది. నువ్వు విన్నావనుకో, వింటే నీకు అటువంటి మహత్వం కలుగుతుందని ఏది చెప్పారో ఇంకింతవరకు మొత్తం పూర్తిగా కంటిన్యూయస్‌గా ఎక్కడ బ్రేక్ లేకుండా కఠోపనిషత్తులో ఉన్నది చూద్దాం. ముందివాళ నేను కఠోపనిషత్తు చెప్పి తర్వాత మళ్ళీ మన ధ్రువోపాఖ్యానానికి కలపడం అట్లాంటివన్నీ చెయ్యను. నిన్న రామాయణంలో ముండకోపనిషత్తు చెప్పి తర్వాత రామాయణంతో కలిపి మళ్ళీ కంపారిటివ్‌గా చూపించి అవన్నీ చేశాను. ఇవాళ డైరెక్ట్‌గా కఠోపనిషత్తు చెప్తూనే అందులో ధ్రువోపాఖ్యానం చూపించుకుంటూ వెళ్తాను. అసలు నేను చూపించవలసిన అవసరం కూడా లేదు. నాతో పాటే ఉన్నారు కాబట్టి మీరు గూడా నేను చెప్తూ ఉండగానే మీరు పట్టుకుంటూ ఉంటారు. చూద్దాము. అనగనగా ఒకానొక సమయంలో అప్పుడేం జరిగిందంటే, వాజస్రవసుల వారు ఆయనకు నచికేతుడు అన్న ఒక పుత్రుడున్నాడు. ఇప్పుడు ఈయన వాజస్రవసుల వారు ఏదో ఒక పెద్ద యాగం చేసుకుంటూ ఉన్నాడు. అందులో భూరి దక్షిణలు కూడా ఇచ్చాడు పాపం. ఆ దక్షిణలన్నీ ఇచ్చి ఆయన ఆ యాగం చేసుకుంటూ ఉంటే, ఆ యాగం అయిపోతూ ఉండగా, ఆ దక్షిణలు ఇస్తూ ఉంటే వాటిని చూసి ఆయన కొడుకు ఆలోచించుకున్నాడు. ఆయనలో శ్రద్ధ ఆవేశించింది. ఆయన అమన్యత ఆలోచించుకున్నాడు. ఏం ఆలోచించుకున్నాడంటే, ఏమిది నీళ్ళన్నీ తాగేసి, గడ్డంతా తినేసి, పాలన్నీ ఇచ్చేసి, ఇంద్రియాలన్నీ బలహీనమై ఉన్న ఈ గోవులను దానం చేస్తే, గోవులని ఇక్కడ చెప్పలేదు. కానీ మనం ఇంకా అర్థం చేసుకుందాము. దానం చేస్తే ఇటువంటి పనికిరాని గోవులను దానం చేయడం వల్ల ఆనందకరమైన లోకాలెందుకొస్తాయి? అనందమైన, నిరానందమైన లోకాలే కదా వస్తాయి మా నాన్నకు అని ఆలోచించుకున్నాడు. ఆయనకి దుఃఖమొచ్చింది. పైగా ఆయనకి ఇంకొక ఆలోచనొచ్చింది. ఇప్పుడు అన్నీ ఇచ్చేయాలి. సర్వవేధసం మొత్తం అన్నీ ఇచ్చేసే యాగం చేశాడు నాన్న. మరెందుకో నన్నిచ్చేయలేదు. నన్ను గూడా ఎవరికైనా ఇచ్చేస్తాడో ఏమో అని ఆ పిల్లవాడు
వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, "నాన్న, నాన్న నన్నెవరికిస్తావు?" అని మాటి మాటికి అడుగుతున్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు విన్నాడు వాళ్ళ నాన్నగారు. ఇంకా తర్వాత నిన్ను మృత్యవే దదామి. నిన్ను మృత్యువుకిస్తానన్నాడాయన. కోపమొచ్చి మాటి మాటికి అడిగితే ద్వితీయం, తృతీయం, మూడోసారి గూడా అడిగేసరికి మాం కస్మై దాస్యసి అంటే మృత్యువుకిస్తా పో అన్నాడు. నిన్ను చంపుతారా ఒరేయ్ నువ్వు నాతోటి మాట్లాడావంటే అన్నాడు. మనవాడు. మళ్ళీ వెళ్లి కూర్చున్నాడు ఒక చోట. ఆలోచించుకుంటున్నాడు. నేను చాలా మందిలో ఎప్పుడూ ప్రథమంగానే వస్తాను. క్లాస్‌లో అయినా సరే, చదువులో లేదా ఏదైనా పనిలో, ఏదైనా నేర్చుకోవడంలో ఎక్కడైనా సరే నేను ముందుంటాను. లేదా చాలామంది ఉంటే అందులో కనీసం మధ్యలోనైనా ఉంటాను. నేను కనీసం యావరేజ్, అబోవ్ యావరేజ్ లేదా బెస్ట్ స్టూడెంట్. అటువంటి నాతోటి ఆయనకు మన యముడికి ఏం పనుంటుందో ఆయన నాతో ఏం పని చేపించుకుంటాడు. ఎందుకంటే నన్ను యముడికిచ్చేస్తాను, మృత్యువుకిచ్చేస్తాను అన్నాడు కదా నాన్న. ఆయనకిచ్చేస్తే అప్పుడు మరి నాతోటి ఏం పనుంటుందో అని ఆయన ఆలోచించుకున్నాడు. కానీ వెళ్ళాడు. ఆయన వెళ్తూ ఏమనుకున్నాడంటే, వెళ్ళడం పెద్ద కష్టం గాదు. మృత్యువు పెద్ద విషయం గాదు. ఎందుకు అంటే, అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ అజాయతే పునః. ఎవరైనా సరే ముందు చూస్తే జాగ్రత్తగా, వెనక చూస్తే జాగ్రత్తగా. మనకర్థమయ్యేదేది? మనుషులు సస్యంలాగా, ఏదో ధాన్యంలాగా పండుతూ ఉంటారు. అట్లానే పుడుతూ ఉంటారు. అదే పోతూ ఉంటారు. అట్లానే పచనం అవుతూ ఉంటారు. పెద్ద విషయమేంటి మరణము అనుకున్నాడు వెళ్ళాడు. ఆయన ఆ రకంగా యముడింటికెళ్ళి అక్కడ ఉన్నాడు. ఒక 3 రోజులయింది. మరి యముడెక్కడికెళ్ళాడో ఏంటో తెలీదు. ఆయన ఇంటికి రాలేదు. ఈ పిల్లవాడు వెళ్ళాడక్కడ. మృత్యు దగ్గరికి పంపిస్తున్నా అని వాళ్ళ నాన్న అనేసరికి ఆయన ఎళ్ళిపోయాడు మృత్యువు దగ్గరికి. ఎళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. 3 రోజులయ్యింది. మనవాడు వైవస్వతుడు యముడు తిరిగొచ్చేసరికి ఆయన దగ్గర ఉన్నవాళ్ళు, ఆయన మంత్రులో, ఆయన భార్యలో, వాళ్ళ అమ్మగారో ఎవరో గాని, ఆయన యజమాని ఇంటికొచ్చేసరికి "ఏమయ్యా నువ్వు అట్లా జేశావు? ఇంటికొచ్చిన అతిథి బ్రాహ్మడు, బ్రాహ్మడి గృహాలను అగ్ని ప్రవేశించినట్టు ప్రవేశిస్తాడు. వాళ్ళకు ఒకవేళ ఏదైనా కష్టం కలిగిందంటే మనకెంతో నష్టం కలుగుతుంది. కాబట్టి శాంతి చేయవలసి ఉంది. వెళ్ళి నీళ్లు తీసుకొని రా. అతిథి మర్యాదలు చేయవలసి ఉంటుంది" అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే, ఏ బ్రాహ్మడింటికైనా సరే అతిథి వస్తే, అతిథికి సత్కారం చేయకపోతే, అప్పుడు ఆ బ్రాహ్మడు మొత్తం అన్నీ పోగొట్టుకుంటాడు. ఆయన ఆశలు, ఆయన ప్రతీక్షలు. ఆశ అంటే ఇది వస్తుంది అని కోరిక. ప్రతీక్ష అంటే ఇంకా రాలేదేమని ఎదురుచూపులు. సంగతము అవి రావడము. సూనృతము చక్కటి మాటలు, చేష్టలు, ఏవైనా పుణ్యకార్యాలు, పూర్తులు, ఏవైనా వాలంటీరింగ్ వర్కులు, వాళ్ళ పుత్రులు, వాళ్ళ పశువులు, వాళ్ళ సర్వము మొత్తము అంతా. ఆ రకంగా ఎవరైతే పురుషుడు అల్పమేధస్సుతో, తక్కువ తెలివితేటలతో ఉండి ఇంటికొచ్చిన వాడిని పట్టించుకోకపోతే, ఇంట్లో ఆ బ్రాహ్మడు అనస్నం తినకుండా పస్తులున్నాడంటే, అటువంటి వాడివి మొత్తం ఏతత్ వృంక్తే మొత్తం వ్రక్కలైపోతాయి, నశించిపోతాయి. కాబట్టి ఆ పిల్లవాడికి ఏం కావాలో చూడు అని చెప్తారు. ఇది మనకు ధ్రువోపాఖ్యానంలో ఎక్కడున్నది? తిస్రః రాత్రీః అని 3 రాత్రులు మనవాడు నిరాహారంగా ఉన్నాడు అని ఏం చూపించారు మన వ్యాస మహర్షి. అక్కడ నారదుడి ఉపదేశం విని ఆయన ముందు 3 రోజులు, తర్వాత 6 రోజులు, తర్వాత 9 రోజులు అని నిరాహారంగా ఉన్నాడు. నీళ్లు తాగకుండా ఉన్నాడు. ఆకులు తింటూ ఉన్నాడని ఏంటేంటో చెప్పారు కదా! ఆ రకంగా ఇంతకి బేసికల్లీ ఇక్కడ కఠోపనిషత్తులో 3 రాత్రులతోటి ముగించారు. తిండి లేకుండా అట్లా ఉండేసరికి 3 రాత్రులు అయ్యేసరికి ఆయనేం చేశాడంటే ఇట్లా ఆయన హితులు చెప్పగానే మన యముడు ఆయన దగ్గరికొచ్చాడు. అక్కడ మన కథలో భగవద్గీతలో భగవంతుడొస్తాడు. భగవంతుడొచ్చి ఆయనే మన ధ్రువుడికి వరాలిచ్చినట్టు ఇక్కడ కాల భగవానుడు, మన మృత్యు భగవానుడొచ్చి మన నచికేతుడికి
వరాలిస్తూ ఉంటాడు. తిస్రః రాత్రిః యత్ అవాత్సీః గృహే మే అనస్నన్ బ్రహ్మన్ అతిథిః నమస్యః నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వ. 3 రాత్రులు నమస్కరింపదగిన వాళ్ళు, పూజనీయులు మీరు అతిథి మా ఇంటికొచ్చి అన్నం తినకుండా ఉన్నారే నా ఇంట్లో అవాత్సి, మీకు నమస్కారము. ఓ బ్రహ్మన్ మీకు మంచి జరుగుగాక. 3 రోజులు భోజనం చేయకుండా ఉన్నారు కాబట్టి మీకు 3 వరాలిస్తాను అందుకు సమానంగా. ఏం కావాలో కోరుకోండి అని అడిగితే మన నచికేతుడు పిల్లవాడు 3 వరాలు కోరుతాడు. అందులో మొదటి వరమేమి? శాంత సంకల్పః సుమనాః యథా స్యాత్ వీతమన్యుః గౌతమః మా అభిమృత్యో త్వత్ప్రసృష్టం మా అభివదేత్ ప్రతీతః ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే. ఓ మృత్యుదేవుడా, మా నాన్న ఉన్నాడు. నన్ను పట్టించుకోలేదు. కోపంతో తిట్టాడు, వెళ్ళగొట్టాడు. కాబట్టి ఇక్కడికొచ్చాను. ఇప్పుడు మళ్ళీ త్వత్ ప్రసృష్టం నువ్వు నన్ను వదిలిపెడితే, ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళాననుకో, అప్పుడు మా నాన్న శాంత సంకల్పః ఇటువంటి సంకల్పాలన్నీ నిన్ను చంపేస్తాను, మృత్యుకిచ్చేస్తాను దానంగా అని ఇటువంటి సంకల్పాలన్నీ చేయకుండా, సుమనస్సుతో నా పట్ల మంచి మనసుతో ఉండేట్టు, ఆయన వీతమన్యుహు ఆయన కోపం ప్రతిదానికి తగ్గిపోయేట్టు ఆ గౌతముడికి, మా నాన్నకు నా పట్ల ఆయన శాంతిగా ప్రవర్తించేట్టు, నన్ను ఆయన గుర్తించాలి కొడుగ్గా. పట్టించుకోలేదు ఇంతకుముందు. నాతో ఆ విధంగా చక్కగా అభివదెత్తు మాట్లాడాలి. ఇది. నేను మళ్ళీ వెనక్కెళ్తే మా నాన్న నన్ను చక్కగా చూసుకోవాలి. నన్ను కొడుగ్గా అంగీకరించాలి. నా పట్ల కోపం ఉండరాదు. ఆయన శాంతిగా ఉండాలి. ఇవి గావాలని అడిగాడు. అయితే ఇదే మన ధ్రువుడి కథలో కూడా మన ధ్రువుడు మా నాన్న నన్నెత్తుకోవాలి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడించాలి అవన్నీ కోరాడు గదా! అవి. అటువంటి వరాలే. అంటే ఇక్కడ ఉన్న విషయాన్నే మన వ్యాసుల వారు అక్కడ ఆ కోరికగా చెప్పారు. యథా పురస్తాద్ భవితా ప్రతీతః ఔత్తాలకిః ఆరుణిః మత్ప్రసృష్టః సుఖన్ రాత్రిః శయితా వీతమన్యుః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. తప్పకుండా అలాగే అని ఆ వరాన్నిస్తూ ఉన్నాడు భగవంతుడు. యథా ఇంతకు ముందులాగానే పురస్తాత్ భవిత అట్లానే ఉంటాడు. సరే మీ నాన్న ఆ ఉద్దాలకుడు కొడుకు ఆరుణిః మత్ ప్రసృష్టః నేను నిన్నొదిలిపెడితే నువ్వు ఇంటికి వెళ్తే, ఆయన ప్రతీతః నిన్ను గుర్తుపడతాడు. కొడుకుగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంతకు ముందులాగా ప్రేమగా ఉంటాడు. రాత్రి పూట సుఖంగా పడుకుంటాడు. శాంతించాలి, ఆయనకి శాంతి కావాలని అడిగావు గదా! అట్లానే. వీతమన్యుః కోపాలవన్నీ పోతాయి ఆయనకి. అట్లానే మృత్యుముఖం నుంచి అంటే నా దగ్గర నుంచి ప్రముక్తం నేను నిన్ను వదిలిపెడితే నువ్వు వెనక్కి వెళ్తే, నిన్ను చూసి ఆయన చాలా సంతోషిస్తాడు. సరేనా అని చెప్పాడు. కాబట్టి మన ధ్రువుడికున్న మొదటి కోరిక మా నాన్న నన్ను ఎత్తుకోవాలి, ఆడిపించాలి, ముద్దు ముద్దుగా చూడాలి. నా పైన ప్రేమ చూపించాలి, కోపం ఉండొద్దని ఏం కోరుకున్నాడో అవన్నీ అక్కడికొచ్చేసాయి. రెండో కోరిక. స్వర్గే లోకే న భయం కించన నాస్తి న తత్ర త్వం న జరయా బిభేతి ఉభే తీత్వా అసనాయ అపిపాసే శోకాతిగః మోదతే స్వర్గలోకే. రెండో కోరిక ఏంటంటేనండి, స్వర్గం లోకంలోంట భయం అన్నది కించనాస్తి. అసలు భయం అన్నది ఉండనే ఉండదటండి. తత్ర అక్కడ ఎందుకు భయం ఉండదంటే త్వమున మీరు లేరు గదా! మృత్యువు లేకపోతే భయమేముంటుంది? మృత్యువే గదా భయము. పైగా మీరు లేకపోతే, కాలం లేకపోతే కాలమే గదా మృత్యువు. మీరు లేకపోతే జర, ముసలితనం గూడా ఉండదండి. కాబట్టి జరా మృత్యువులు లేకుండా ఉండే స్వర్గలోకం ఒకటి ఉన్నది అని జెప్పుకుంటారు. అక్కడ భయము, మీ భయం లేదని అక్కడ జెప్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ స్వర్గలోకంలో అసనము, పిపాస ఆకలి, దప్పిక కూడా లేకుండా వాటిని రెండింటిని తీర్ధ్వా దాటి శోకాతిగః శోకము, మోహము గూడా దాటి మోదతే చాలా సంతోషంగా ఉంటారటండి. ఇప్పుడు సహత్వం అగ్నిం స్వర్గ్యం అధ్యేషి మృత్యో ప్రబ్రూహిత్వం శ్రద్ధదానాయ మహ్యం.
స్వర్గలోకాః అమృతత్వం భజంతే ఏతత్ ద్వితీయేన వృణే వరేణ. కాబట్టి సహత్వం మీరు ఓ మృత్యువా ఆ అగ్నిని, ఆ స్వర్గాన్నిచ్చే అగ్నిని అంటే జ్ఞాన అగ్నిని అధ్యేసి మీరు అధ్యయనం చేశారు గదండీ! జ్ఞాన అగ్ని మీకు తెలిసి ఉన్నది. త్వం మీరు శ్రద్ధ కలిగిన మహ్యం నాకు స్వర్గాన్నిచ్చే అగ్ని గురించి ప్రబ్రూహి చెప్పండి. నాకు ఆ జ్ఞానం కావాలి. నాకు ఆ విద్య గావాలి. ఏదో స్వర్గలోకానికెళ్తే చాలా భోగాలు అనుభవించొచ్చు. సుఖంగా ఉండొచ్చు. అసలు ఏ భయము ఉండదు. జరామరణాలుండవు. ఎప్పుడు యవ్వనంలో ఉండొచ్చు అవన్నీ చెప్తారండి. అదేంటో మీకు తెలుసు గదా! మీరు నాకు చెప్పండి. స్వర్గలోకాల్లో ఉన్నవాళ్ళు అమృతత్వంతో ఉంటారట గదా! జరామరణాలు 2 లేకుండా. ఇది నా రెండో కోరికండి. రెండో కోరిక ఇదిగో వరాలిస్తానన్నారు గదా! ఇది వృణే కోరుకుంటున్నాను అన్నాడు. దానికి మన మృత్యుదేవత సరే అట్లనే ఓకే. నో ప్రాబ్లమ్. ప్రతే బ్రవీమి తదు మే నిబోధ స్వర్గ్యమగ్నిం నచికేతః ప్రజానన్ అనంతలోకా ఆప్తిం అధో ప్రతిష్ఠాం విద్ధి త్వం ఏతం నిహితం గుహాయాం. సరే తప్పకుండా నీకది తత్ ప్రబ్రవీమి చెప్తాను. ప్రవచనం చేస్తాను. ఎట్లా చేయాలి ఏంటిది ఒక అగ్ని ఉన్నది. ఒక అగ్ని కార్యం, ఒక యాగం ఉన్నది. అది చేస్తే తప్పకుండా స్వర్గమొస్తుంది. మే నిబోధ నువ్వు తెలుసుకో నా నుంచి. స్వర్గ్యమగ్నిం స్వర్గాన్నిచ్చే అగ్ని అది యజ్ఞము. నచికేత అని పిలుస్తున్నాడు. నచికేతః సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రజానన్ తెలుసుకుంటే అనంత లోకాలు పొందొచ్చు. అసలు వాటి ఆధారం తెలుసుకోవచ్చు. అదసలు ఎక్కడున్నది అంటే గుహల్లోనే నిహితమై ఉన్నది. దాన్ని విద్ధి తెలుసుకో. ఇదిగో ఇది పద్ధతి, ఇది విషయము అని ఆ యజ్ఞం ఎట్లా చేయాలి, ఏమి అని ఆయన చెప్తూ వచ్చారు. లోకాదిం అగ్నిం తం ఉవాచ తస్మై యాః ఇష్టకాః యావతీః వా యథా వా సః చాపి తత్ ప్రత్యవదత్ యథోక్తం అథాస్య మృత్యుః పునరేవ ఆహ తుష్టః. సరే ఇదిగో ఈ అగ్ని ఆ స్వర్గాన్ని పొందేందుకు కావలసిన దాన్ని ఈ లోకంలో ఎట్లా చెయ్యాలి? దానికి యాహ ఇష్టకాహ ఎన్ని ఇటుకలు కావాలి ఆ అగ్నికుండం తయారు చేయడానికి? యావతీర్వా అది ఎంత ఉండాలి? ఎప్పుడు చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? ఎట్లా చెయ్యాలి? యథా ఏమి యమార్థం అంతా కథా కమామేషు మన నచికేతుడికి ఆయన తస్మై ఉవాచ చెప్పాడు. మన నచికేతుడు ఏం చేశాడు? చెప్పింది చెప్పినట్టు నేర్చుకున్నాడు. సహచాపి ఆయన గూడా తత్ ప్రవదత్యథోక్తం ఎట్లా చెప్పాడో అట్లనే మళ్ళీ అధా అస్య మృత్యువుకు అప్పజెప్పాడు. నేర్చుకున్న విద్యను, ఆ ఉపాసనను ఉన్నది ఉన్నట్టు ఆయన అట్లనే అప్పజెప్పాడు. చెప్పేసరికి మన మృత్యుదేవత చాలా సంతోషపడి తుష్టః సంతోషంతో మళ్ళీ మన నచికేతుడికి ఏం చెప్పాడంటే, మొదటి కోరిక దేని గురించి? కర్మల గురించి, ప్రాపంచికమైన విషయం. రెండో కోరిక ఉపాసన గురించి. ఆ ఉపాసన గురించి అడిగితే దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈయన మొత్తం నేర్చుకున్నాడు, అప్పజెప్పాడు. ఎంతో సంతోషించి మన మృత్యుదేవత తమబ్రవీత్ ఆయనతో ఏమంటున్నాడంటే, ప్రీయమాణః మహాత్మా వరం తవైహ అద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నిః సృక్కాం చ ఇమాం అనేక రూపాం గృహాణ. ఇంకా సంతోషించి 3 వరాలు అన్నాడు కానీ ఇంకా పెంచాడు నంబర్. ఇంకొక ఎక్స్‌ట్రా వరం ఇస్తాను పట్టు. ఇంకొక వరం గూడా ఇస్తాను. ఎంత ప్రీతి కలిగిందంటే ఆ మహాత్ముడికి మృత్యువుకో, ఇదిగో నీకు అద్య ఇప్పుడు ఇంకొక భూయః వరం గూడా దదామి ఇస్తాను. ఇంకొక ఎక్స్‌ట్రా వరం ఇస్తాను. ఈ అగ్ని విద్య అని ఒకటున్నది కదా! ఈ విద్యను నేను నేర్చుకున్నాను. దాన్ని వాడుకున్నాను. దానివల్ల నాకు రావలసిన ఫలితం కలిగింది. నేను చాలా సంతోషంగున్నాను. అది నీకు చెప్తే నువ్వు నేర్చుకుని నాకు అప్పజెప్పావు గదా! కాబట్టి ఇప్పుడు దానికి నీ పేరే పెడుతున్నాను. ఇంకిప్పటి నుంచి ఈ అగ్ని ఏదున్నదో, ఈ యజ్ఞము నీ పేరుతోటే భవితా ఉంటుంది. ఆ! సరే. ఒకటి ఎక్స్‌ట్రా ఇచ్చా గదా వరము. ఇది గాక ఇంకొకటిస్తా. ఐదో వరం పట్టు. నేనే కోరుకుని ఇస్తా. నువ్వు అడగవలసిన పని లేదు. నువ్వు పాపం 3 అంటే 3 అడుగుతున్నావు. నేనింక 2 ఎక్స్‌ట్రా ఇస్తాను. ఇంకొకటేమంటే
రకరకాల అనేక రూపాలతో ఉన్న ఈ మాలను చూసావా? నీకేమి కావాలంటే అది. నీకు ఇల్లు కావాలా? నీకు చెట్లు కావాలా? పువ్వులు కావాలా? పళ్ళు కావాలా? భోజన పదార్థాలు కావాలా? వాహనాలు కావాలా? నీకు ఇంట్లో వస్తువులు కావాలా? నీకు మనుషులు కావాలా? నీకేమి కావాలంటే అది గృహాణ పుచ్చుకో అన్నాడు. అవన్నీ ఇవ్వగలిగిన రకరకాల మాలలాంటి స్రక్ ఇస్తున్నాను పట్టు. పైగా ఇంకొకటి చెప్తాను. ఈ 5 వరాలే కాక అంటే నువ్వు ఇంకా మూడో వరం కోరుకోలేదనుకో, నువ్వు 2 అడిగేసరికి ఇంకా 2 అడిషనల్‌గా ఇచ్చాను. ఈ 4 గాక ఇంకొకటి చెప్తాను. ఎవరెవరైతే ఈ అగ్ని విద్య ఉన్నదో, స్వర్గాన్ని పొందే విద్య, అది నువ్వు నా దగ్గర నేర్చుకున్నందుకు దానికి నీ పేరు పెట్టా గదా! నీ పేరుతో ఉన్న దీన్ని ఎవరైనా 3 సార్లు చేశారనుకో, వాళ్ళకు కూడా కోరుకున్నవన్నీ వస్తాయి నచికేత. కాబట్టి నీ పేరు మీద ఉన్న దీన్ని, నీ పేరుతోటి ఎవరైనా చేశారనుకో, వాళ్ళకి గూడా అన్నీ వస్తాయి. అది. అని ఇంకొక వరం గూడా ఇస్తున్నాడు. త్రినాచికేతః త్రిభిః ఏత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మజజ్ఞం దేవం ఈడ్యం విదిత్వా నిత్యాయ ఇమాం శాంతిం అత్యంతం ఏతి. ఇది త్రినాచికేతం అని 3 సార్లు చేశారనుకో, 3 సార్లు ముగ్గురు దగ్గర నుంచి దీన్ని పొందారనుకో, 3 కర్మల్ని చేశారనుకో, ధర్మార్థ కామాల్లాంటివి. ఇంక వాళ్ళు జన్మ మృత్యువులను దాటేస్తారు. బ్రహ్మ నుంచి వచ్చిన ఏ జ్ఞానం ఉన్నదో, ఆ బ్రహ్మ జ్ఞానం వాళ్ళకు కలుగుతుంది. దాన్ని తెలుసుకుని వాళ్ళు చివరికి అది నేనే గదా అని అర్థం చేసుకున్నారంటే అత్యంత శాంతి కలుగుతుంది. కాబట్టి చాలా దూరం వెళ్ళొచ్చు. ఇది అంత గొప్ప విద్య. నీ ఒక్కడికే కాదు, నీ పేరు మీద ఎవరు వాడుకుంటే వాళ్ళకి గూడా అదే లాభం అని జెప్పారాయన ఫలశ్రుతి గూడా. త్రినాచికేతః త్రయమేతత్ విదిత్వా యః ఏవం విద్వాన్ చినుతే నాచికేతం సహ మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగః మోదతే స్వర్గలోకే. ఈ త్రినాచికేతాన్ని 3 సార్లు ఎవరైనా చేశారంటే మాత్రం, ఏ విద్వాంసుడైనా సరే, చినుతే దాన్ని చేస్తే మృత్యుపాశాల్లో నుంచి బయటపడతాడు. శోకాల్లో నుంచి బయటపడతాడు. స్వర్గలోకంలో చాలా మోదం పొందుతాడు. అది విషయం అని చెప్పాడు. ఏషః తే అగ్నిః నచికేతః స్వర్గ్యః యం అవృణీతాః ద్వితీయేన వరేణ ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసః తృతీయం వర నచికేతః వృణీష్వ. మూడోది అడుగు మరి. ఏషః ఇదిగో పట్టు ఓ నచికేత, స్వర్గానికి వెళ్ళే ఏ అగ్ని కార్యం ఉన్నదో ఆ ఉపాసన నాకు చెప్పు అన్నావు గదా! ఏదైతే నువ్వు రెండో వరంగా అవృణీదాహ కోరుకున్నావో, అదిగో అది అగ్ని నీకు చెప్పాను గదా! ఇది నీ పేరు మీదే తవైవ మనుషులు దీన్ని చెప్పుకుంటారు. అది విషయం నచికేత ఇప్పుడు మూడో వరాన్ని కోరుకో అన్నాడు. ఇప్పుడు ఈ రెండో వరము మన ధ్రువుడేం కోరుకున్నాడు? అసలు ఎవ్వరికీ రానిది, ఎవరు పొందనిది, అన్నిటికన్నా పైన ఉన్నది, 3 దాటిపోయేది, 3 లోకాలు దాటేది, అన్నింటి పైన ఉన్నది నాకొకటి గావాలని కోరుకున్నాడు గదా! అదొచ్చేసింది అందులోకి. మూడో, మూడో, మూడో అని జెప్పారు. 3 జేశారంటే, నీతో పాటు ఇంకెవరైనా జేశారంటే అని అదొకటి జెప్పారు. కాబట్టి మనవాడు ఇంటికెళ్తే మా నాన్న నన్ను ప్రేమగా చూడాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి అవన్నీ అయిపోయాయి. అన్నింటికన్నా పైన ఉన్న పదమేదో అడిగాడు అది గూడా వచ్చింది. 3 దాటిపోయే పదము స్వర్గలోకము. ఇంక అంతవరకొచ్చాక ఇంక మూడోది కోరుకో అంటే మూడో వరం కోరుకుంటున్నాడిప్పుడాయన. ఏ ఇయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తి ఇతి ఏకే నాయమస్తి ఇతి చెయ్యేకే. ఏతద్విద్యాం అనుశిష్టః త్వయాహం వరాణాం ఏషః వరః తృతీయః. ఇప్పుడు మూడో కోరికేంటంటేనండి మృత్యువు గారు, ఎవరైనా మనుష్యులు ప్రయాణమై వెళ్ళిపోతే చనిపోయిన తర్వాత, దాని గురించి ఒక విచికిత్స, ఒక సంశయం, అనుమానం ఉన్నదండి. కొంతమంది చనిపోయిన తర్వాత వాడు ఉంటాడు అస్థి అంటారు. కొంతమంది చనిపోయిన తర్వాత ఇంక వాడు ఉండడు అంటారు. చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వాడు ఇంతకీ ఉన్నాడా? ఉండడా? అది అసలు ఎవ్వరికీ అర్థం గావట్లేదండి. మామూలుగా ఎవరికి అర్థమయ్యే విషయం గూడా గాదు. మీరు మృత్యువు గాబట్టి, అందరిని లేపేసేది మీరే గాబట్టి, వాళ్ళు చనిపోయిన తర్వాత మృత్యు పాలయ్యాక, మీ పాలు పడ్డాక, వాళ్ళు ఇంకా ఉన్నారా? ఇంక ఉండరా? ఆ విషయం మీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? కాబట్టి మీకే తెలుస్తుంది. ఏతత్ ఇది అహం నేను
త్వయా మీ చేత ఈ విద్యను అనుశిష్టః తెలుసుకోవాలనుకుంటున్నానండి. చనిపోయిన తర్వాత ఇంతకీ ప్రజలు ఉంటారా? పోతారా? ఉంటారా? ఇంక ఉండరా? అది చెప్పండి. ఏషః ఇది. వరాల్లో నా మూడో వరము అన్నాడు. అనేసరికి అది బ్రహ్మ విద్య అడుగుతున్నాడాయన. ఆత్మ విద్య అడుగుతున్నాడు. మామూలు విద్య గాదు. ఆత్మ విద్య. కాబట్టి మొదటి వరంతోటి ఆయన కర్మలడిగాడు ప్రాపంచికం. రెండోది ఉపాసన అడిగాడు. మూడోది ఇప్పుడు అసలు జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో ఆత్మ విద్య గావాలని అడుగుతున్నాడాయన. దేవైః అత్రాపి విచికిత్సితం పురా నహి సువిజ్ఞేయం అణుః ఏషః ధర్మః అన్యం వరం నచికేతో వృణీష్వ మా మా ఉపరోత్సీః అతిమా సృజ ఏనమ్మా నాయన తండ్రి నన్ను వదిలిపెట్టు. పురా అసలు ఇంతవరకు ఎప్పటినుంచో దేవతలు గూడా ఈ విషయంలో విచికిత్సితం. వాళ్ళు దీని గురించి దేవతలకు కూడా తెలీదు. వాళ్ళు గూడా సంశయాలతో ఉంటారు. ఇది సువిజ్ఞేయం నా సులువుగా తెలుసుకోగలిగిన విషయం గాదు. సులువుగా అర్థం గాదు. ఎందుకు? ఏషః అణుః ధర్మః ఇది ఎంత సూక్ష్మమైన ధర్మం అంటే పట్టుబడదు. అసలెవ్వరికీ అర్థం గాదు. దేవతలు గూడా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళకి గూడా తెలీదు. ఆ సంశయం అట్లనే ఉన్నది. ఇంతకి చచ్చిపోయిన తర్వాత ఉంటారా? ఉండరా? తెలియట్లేదు వాళ్ళకి గూడా. ఇది గాదు గానీ నచికేతో ఒక పని చెయ్యి. అన్యం వరం కోరుకో. ఇంక వేరే వరం ఏదైనా కోరుకోరాదు. నన్నిట్లా మా ఉపరోత్సీః నన్నిట్లా అడ్డగించకు. నన్ను బలవంతం పెట్టకు నువ్వు. మా అతిసృజై నన్ను వదిలిపెట్టు. నన్నొదిలిపెట్టు. నన్నిట్లా పట్టుకోకు. నా ప్రాణం పీకకు. మృత్యువుకే మృత్యువయ్యవు నువ్వు. నన్నేడిపించకు. నన్ను బలవంతం చెయ్యకు. ఇదొదిలిపెట్టి ఇంకేదైనా కోరుకో. నువ్వు కోరుకోనవసరం లేదు. నీకు తెలియకపోతే నేనే ఇస్తా పట్టు. దేవైః అత్రాపి విచికిత్సితం. నువ్వు వేరేవేవైనా ఇస్తా అంటే నేను ఒప్పుకోను అని ఈయన మొదలుపెట్టాడు. కిలా త్వంచ మృత్యో యత్న సుజ్ఞేయం అథ వక్తా చ అస్య త్వాదృక్ అన్యః న లభ్యః నా అన్యః వరః అతుల్యః ఏతస్య కశ్చిత్ ఇంకెళ్ళు అని చెప్పాడు. ఓ మృత్యు వద్దు నాకు. దేవతలకు గూడా అర్థం గాని విషయం అంటే ఇంక నాకు మామూలు మనుషులు ఎవరు చెప్పగలరు ఇది? దేవతలు గూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి గూడా తెలీదు అంటే మనుషులు చెప్పలేరు, దేవతలు చెప్పలేరు ఇంక దాని గురించి. ఓ మృత్యో! పైగా అది చాలా కష్టము తెలుసుకోవడం అని నువ్వే ఆత అన్నావు గదా! అసలు చెప్పేవాడు లేడు. చెప్పేవాడుంటే తెలుసుకోవడం గూడా కష్టం అని జెప్పావు. 2 కాంప్లికేషన్స్ దీనికి. కాబట్టి నా అదృష్టం బాగుంది. నాకు వక్తగా నువ్వే దొరికావు. త్వాదృక్ నీలాంటి అన్యమైన వక్త ఇంకెక్కడైనా లభ్యః దొరుకుతుందా అంటే లేదు. నీకొక్కడికే తెలిసే విషయం ఇంకెవరికీ తెలీదు. కాబట్టి నువ్వు నాకు చెప్పేవాడివి గురువుగారివి దొరికావు. నేనెట్లోకట్లా అర్థం చేసుకుంటాను. నాకర్థమయ్యేటట్టు నువ్వు చెప్పిప్పుడు దీన్ని. ఇంకా అన్యమైన వరము దీనికి తుల్యమైంది ఏతత్ కశ్చిత్ ఇంక లేనే లేదు. దీనికి సమానమైంది కోరుకోబడవలసింది. కోరుకోవలసింది ఇంకేది లేదు. నాకు వద్దు గూడా వద్దు. నాకిదే కావాలి అని పట్టుబట్టాడు. ఇంక మన మృత్యువు గారు పాపము గురువుగారు ఎన్ని బేరసారాలకు దిగుతారో. శతాయుషః పుత్ర పౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమస్వాన్ భూమేః మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవశరదః యావదిచ్చసి. సరేనా ప్లీజ్ ఒప్పుకో. శతాయుష్ కావాలా నీకు? 100 ఏళ్ళు 100 ఏళ్ల ఆయుష్ కావాలా? పుత్రులు గావాలా? పౌత్రులు గావాలా? వృణీష్వ కోరుకో. చాలా పశువులు గావాలా? ఏనుగులు, బంగారము, గుర్రాలు గావాలా? చాలా గావాలా? కోరుకో. గొప్ప భూమి కావాలా? దాని మీద నీకు ఆధిపత్యం గావాలా? వృణీష్వ కోరుకో. అంటే నీకు 100 ఏళ్ళు అన్నాను. నీకు 100 ఏళ్ళు కూడా అవసరం లేదు. ఇంకా ఎక్కువ గావాలా? యావదిచ్చసి సరదా ఎన్నాళ్ళు? ఎంత కాలం కల్పాంతం వరకుంటావా? ఒక కల్పం వరకుంటావా? స్వయంగా కావాలంటే నువ్వు కోరుకో. అంతవరకు జీవించు. సరేనా? అని జెప్పాడు. కల్పాంతం వరకుంటావని గూడా మన భగవంతుడు మన ధ్రువుడికి ఆ వరం కూడా ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. ఇంక అక్కడికే ఆగట్లేదు. ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేతః త్వం ఏధి కామానాం త్వాం కామభోజం కరోమి. ఏది కావాలయ్యా నీకు ఓ నచికేతుడా? దీనికి తుల్యమైంది. ఈ అడిగిన మూడో వరానికి
సమానమైంది నీకు ఏది అని అనుకుంటావో ఆ వరం కోరు. నీ ఇష్టం వచ్చింది కోరు. డబ్బులు కావాలా? విత్తం కావాలా? వృణీశ్వ కోరుకో. చిరకాలం బతుకుతావా? చిరంజీవిగా ఉండాలనుకుంటున్నావా? చిరంజీవిత్వం కావాలా? అది కూడా ఇస్తాను పట్టు. గొప్ప గొప్ప భూములు కావాలా? ఏం కావాలయ్యా నీకు? ఏది? దేంతో వృద్ధి చెందుతావో? నీకు కామాలు, కోరికలు. ఏ కోరిక కావాలంటే ఆ కోరిక. నేను కొన్ని చెప్తున్నాను. నీకు పలానది కావాలను. నువ్వు ఏది కావాలన్నా అది ఇస్తాను. ఏదైనా కరువు చేస్తాను. ఇదొక్కటి నన్ను అడక్కు వదిలిపెట్టు నన్ను. ఏ ఏ కామాః దుర్లభాః మర్త్యలోకే సర్వాన్ కామాశ్చందతః ప్రార్థయేస్వ. ఇమాః రామాః సరదాః సతూర్యాః నహి ఈదృశాః లంభనీయాః మనుష్యైః ఆభిః మత్ప్రతాభిః పరిచారయేస్వ నచికేత. మరణం మా అనుప్రాక్షీః. ఓ నచికేత, ఇదిగో నన్నిట్లా ఏడిపించకు. నీకు ఏ ఏ కామాలు అసలు మనుషులకు దుర్లభమైనవి, నీ మనసుకి ఏవి కావాలనిపిస్తాయో ఏదైనా సరే కోరుకో. ఏదైనా సరే. రామాహ అందమైన ఆడపిల్లలు కావాలా? ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా? ధ్రువోపాఖ్యానంలో ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిన తర్వాత అంతఃపురంలో ఆయన యువకుడయ్యేంత వరకు ఎన్నెన్ని ఆయన అనుభవాలన్నీ ఉన్నాయని వ్యాసుల వారు ఎన్ని పద్యాలు రాసిచ్చారో. ఈ ఆడపిల్లలు అందమైన ఆడపిల్లలు కావాలా? రథాలు, ఏనుగులు, ఏదో గుర్రాలు అవన్నీ కావాలా? అసలు మనుషులకి లేనివి ఎక్కడ ఎవ్వరికీ పొందరానివన్నీ ఇస్తాను పట్టు. నేను పంపించిన అందమైన ఆడపిల్లలు నీకు పరిచారాలన్నీ చేస్తుంటే, పరిచర్యలన్నీ చేస్తూ ఉంటే, నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించరాదా? ఈ మరణం గురించి మాత్రం నన్ను అడక్కు నచికేతో అన్నాడు. మన ధ్రువుడు మొత్తం విన్నాడు. నాకొద్దు అని మళ్ళీ ఆయన మొదలుపెట్టాడు. స్వభావాః మర్త్యస్య యత్ అంతకా ఏతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాః తవ నృత్యగీతే. ఓ అంతకా, ఓ మృత్యో, రేపుంటాయో లేవో తెలియని ఈ మరణ స్వభావంతో ఉన్న అశాశ్వతమైనవన్నీ నాకొద్దు. నువ్వు ఎంత ఇచ్చినా సరే సర్వ ఇంద్రియాలు జరయంతి కదా. జర అంటే వార్ధక్యంతో ముసలివైపోతే నువ్వు నాకు చిరకాలము కల్పాంతం వరకు కాలం ఇస్తే నేను ముసలివాడిని గాకుండా ఉంటానా? కాలంతోటి ఏదైనా మార్పు చెందుతుంది. ఎంత కాలం ఉన్నా అంతే గదా! ఎంత కాలమైనా అంతే గదా! సర్వం జీవితం అల్పం ఏవ కదా! ఎంత కాలమైనా అంతుతో కూడి ఉన్న కాలమే కదా! పైగా నువ్విచ్చే ఆడవాళ్ళు, వాళ్ళు తెచ్చే సంగీతాలు, వాయిద్యాలు అవన్నీ గూడా వాళ్ళ నృత్యాలు, వాళ్ళ గీతాలు అవన్నీ నువ్వు ఇస్తానన్న ఏనుగులు, గుర్రాలు, రథాలు అవన్నీ గూడా వాహనాలన్నీ గూడా తవైవ పో. అన్నీ నీవే, నువ్వే ఉంచుకో నాకొద్దు. న విత్తేన తర్పణీయః మనుష్యః లప్స్యామహే విత్తం అద్రాక్ష్మచ్చేత్వా జీవిష్యామః యావత్ ఈశిష్యసి త్వం వరస్తు మే వరణీయః సహ ఏవ. విత్తం ఇస్తావా? నాకు చాలా ధనం ఇస్తావా? ఎంత ధనమైతే తృప్తి కలుగుతుంది మనుషులకు? నువ్వు ఎంత ఇచ్చినా నాకు తృప్తి ఉండదు. మనుషుల లక్షణం అది. కాబట్టి నాకు తృప్తి కలిగేంత నువ్వు ఇవ్వలేవు. ఎందుకంటే మనుషులకి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. కాబట్టి అది పనిచేయదు. అట్లానే ఒకవేళ విత్తాన్ని నువ్వు చాలా ఇచ్చి, పోనీ అది నేను ఒప్పుకుంటానంటే గూడా, నీ ఇష్టం వచ్చినంత కాలము కల్పాంతం వరకు ఉండు అట్లా అని జెప్పావు నువ్వు. సరే, నేను కల్పాంతం వరకు నువ్వు నూరేళ్లు బ్రతికుంటావా? కల్పాంతం వరకు బతికుంటావా? నీ ఇష్టం వచ్చినంత కాలం బ్రతికుంటావా అని నువ్వు నన్ను అడుగుతున్నావు గానీ, ఓ కాలుడా! నువ్వు ఎంత కాలం ఉంటావో నేనంత కాలం ఉంటాను గదా! ఇప్పుడు నా కాలం ఎంతో నాకు నువ్వు ఎంత కాలం ఉంటే నేను అంత కాలమే ఉంటాను కదా! ఇప్పుడు యావత్ ఎంతవరకైతే త్వం ఈశిష్యసి, నువ్వు కాలిస్తూ ఉంటావో, కాలంగా నువ్వు ఉంటావో అంతవరకే కదా నేను జీవించేది ఓ కాలమా. కాబట్టి నువ్వు నాకు కొత్తగా ఇచ్చే కాలమేమున్నది, ఆల్రెడీ ఎక్స్‌పైరేషన్ డేట్ తోటి నేనొచ్చాను. ఎంత కాలం ఉంటానంటే నువ్వు ఎంత కాలం నన్నుంచితే నేనంత కాలం ఉంటాను. మళ్ళీ కొత్తగా నువ్వు ఇచ్చేదేమున్నది నాకక్కడ. కాబట్టి ఇవన్నీ గాదయ్యా! ఇవన్నీ నువ్వు ఇస్తానన్నవన్నీ అర్థం లేనివన్నీ ఇస్తానంటున్నావు నాకు. అజీర్యతామమృతానాముపేత్య జీర్యన్ మర్త్యః క్వధస్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతిదీర్ఘ జీవితే కః రమేత. ఓ మృత్యో! జీర్ణించుకుని పోయే మరణ స్వభావంతోటి ఉన్నవాడు అన్నింటికన్నా కిందున్నవాడు. ఆ స్వర్గాది లోకాలన్నింటికన్నా కిందున్నవాడు. అయితే వీటికన్నా పైన ఒకటి జరామరణం లేకుండా ఉన్నది అని తెలుసుకుని ప్రజానన్, ఇంకా
జరా మరణం లేకుండా ఉన్న ఒక స్థితి ఉన్నదని తెలుసుకున్నాక కూడా వీడు, ఇంకా అక్కర్లేనివి నువ్వు ఏవేవో అందమైన ఆడపిల్లలు, రకరకాల వస్తువాహనాలు ఇస్తానంటే వాటితోటి ప్రమోదిస్తాడా ఎవడైనా? వాటిని ధ్యానిస్తాడా? కావాలనుకుంటాడా? ఎంత దీర్ఘకాలం ఉన్నా గూడా, అయ్యయ్యో! అసలు ఏదో ఒక టైంకి ఈ కాలం ఆగిపోతుంది గదా! నేను మృత్యువాత పడతాను. పైగా ఈలోగా ముసలివాడినవుతున్నాను. ఎంత అనుభవించినా ఇంతే గదా! అసలు జరామరణం లేనిదోటుందిటా అని ఎప్పుడు దాని గురించి ఆలోచన ఉండదు? నువ్వు ఎన్ని ఇస్తానన్నా ఎవరు రమిస్తారయ్యా? వద్దు నాకివన్నీ. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో యత్ సాంపరాయే మహతి బ్రూహి నః తత్ యః అయం వరః గూఢం అనుప్రవిష్టః నా అన్యం తస్మాత్ నచికేత వృణీతే అది విషయము. ఓ మృత్యు, ఏదైతే నాకీ సంశయం, అనుమానం ఉందని జెప్పానో, అది నాకెప్పుడూ ఉంటుంది. సంపరాయం అంటే ఇంక రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అన్న ప్రశ్న ప్రతి వాళ్ళకుంటుంది. రేపేమవుతుంది అన్న ప్రశ్న ప్రతి వాడికి ఉంటుంది. నాకు గూడా ఉన్నది. దానికి జవాబు కావాలి నాకు. ఇప్పుడు చెప్పగలిగిన వాడివి నువ్వొక్కడివే, ఇంకెవరు లేరు. ఇది మహత్కరమైన విషయము. అందుకే నహ మాకు తత్ బ్రూహి అదొక్కటే చెప్పు. ఇదొక్కటే నా వరము. నేను కోరుకునేది ఇదొక్కటే. ఏదైతే గూఢంగా, నిగూఢంగా అన్నింటిలోకి ప్రవేశించి ఉన్నదో, అదింతకీ ఆ దేహం పడిపోతే ఉంటుందా? ఉండదా? ఇది కాక నాకు వేరేది వద్దే వద్దు. కాబట్టి నచికేతుడు ఇంకొక వరం కోరనే కోరడు అని ఆయన ఖరాఖండిగా జెప్పాడు. దాంతో మనకు ప్రథమాధ్యాయంలో ప్రథమ బల్లయిపోయింది. ఇప్పుడు రెండోది మళ్ళీ ఇక్కడ మన గురువుగారు మృత్యుల వారేం జెప్తారో చూద్దాము. అన్యత్ శ్రేయః అన్యత్ ఉత ఏవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషన్ సినీతః తయోః శ్రేయః ఆదధానస్య సాధు భవతి హీయతే అర్థాద్య ప్రేయః వృణీతే. కొంతమందికి శ్రేయస్సు కావాలనుంటుంది. కొంతమందికి ప్రేయస్సు కావాలనుంటుంది. శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు. ప్రియమైంది వేరు, శ్రేయస్సు కలిగించే హితమైంది వేరు. ప్రియం వేరు, హితం వేరు. రెండింటికి ప్రయోజనాలు వేరు. 2 మనుషులను వేరువేరుగా తీసుకెళ్తాయి. 2 వేరుగా అవి సంపాదించుకోబడతాయి. అవి వేరుగా బంధిస్తాయి. అయితే ఆ రెండిట్లో ఎవరైతే శ్రేయస్సుని పట్టుకున్నాడో వాడు సాధు బాగుపడతాడు. ఎవరైతే ప్రేయస్సును వృణీతే కోరుకుంటాడో, ప్రియమైంది కావాలి, శ్రేయస్సు లేకపోయినా పర్వాలేదనుకుంటాడో వాడు ఆ అర్థం వల్ల, ఆ ప్రయోజనం వల్ల నశించిపోతాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయః హి ధీరః అభిప్రేయసః వృణీతే ప్రేయః మందః యోగక్షేమాత్ వృణీతే. శ్రేయస్సు, ప్రేయస్సు 2 ఉన్నాయి. నీకేది కావాలి అంటే ధీరులు, బుద్ధి కలిగిన వాళ్ళు సంపరీత్యా బాగా ఆలోచించుకుని, వివేకంతో వాటిని విడదీసి చూసుకుని నాకిది శ్రేయస్సు కలిగిస్తుందా లేదా? ఇది నాకు ప్రియం మాత్రమేనా? ఏమి అని చూసుకుంటారు ధీరులు. ప్రేయస్ కన్నా శ్రేయస్సు ముఖ్యమని దాన్ని కోరుకుంటారు. అయితే మందులుంటారు తక్కువ తెలివి గలిగిన వాళ్ళు. యోగం కావాలి, క్షేమం గావాలి అనుకుంటూ ప్రియమైంది కావాలని కోరుకుంటారు, చెడిపోతారు. సహత్వం ప్రియాన్ ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీః న ఏతాన్ సృక్కాం విత్తమయీమవాప్తః యస్యాం మజ్జంతి బహవః మనుష్యాః. ఓ నచికేతో, నువ్వేం చేశావు? నీకు నేను ప్రియమైనవి ఇస్తాను. ప్రియంగా ఉన్నవి అందమైన ఆడపిల్లలు, అందమైన వస్తువులు, వాహనాలు ఇస్తాను. నీ కోరుకున్న కోరికలన్నీ ఇస్తాను. అవన్నీ తీసుకో అంటే నువ్వేం చేసావు? అన్నీ ఆలోచించుకున్నావు, వద్దన్నావు. అందరూ అట్లా అనరు నచికేతో. మనుష్యులు చాలామంది బహవః మనుష్యాః వీటిలోనే మునుగుతారు. మజ్జంతి పూర్తిగా కూరుకొని పోతారు. డబ్బులిస్తాను పట్టు తీసుకో. నీకు సృక్కులిస్తాను. పూలమాలల్లాగా రకరకాల వస్తువాహనాలు, ఆడపిల్లలు అన్నీ ఇస్తాను తీసుకో అంటే వాళ్ళు ఆహా! అని పుచ్చుకుంటారు. అందులో మునుగుతారింక. నువ్వు అన్నీ చూసుకున్నావు, ఆలోచించుకున్నావు, వద్దన్నావు. దూరం ఏతే విపరీతే విశుచి అవిద్యా యా చ విద్యా ఇతి జ్ఞాత. విద్యా అభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవః అలోలుపాంతా. విద్య, అవిద్య అని 2 ఉంటాయి నచికేత. నువ్వు నన్నడిగావు గాని,
నువ్వు అడిగిన వాటిలో అవిద్యలు ఉంటాయి, విద్యలు ఉంటాయి. అయితే అవిద్యలకు, విద్యలకు దూరము. 2 చాలా దూరము. విపరీతము ఒకదానికి ఒకటి విరుద్ధము. విషూచి వేరే వేరే మార్గాల్లో పొందవలసినవి అని జ్ఞాత చెప్పబడతాయి ఇప్పుడు. విద్యను కోరుతాడు మన నచికేతుడు అని మన్యే అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఎన్నో కోరికలను నీకు ముందు పెట్టి నిన్ను ప్రలోభపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తే గూడా నువ్వు వద్దు అన్నావు. కాబట్టి నీకు విద్య కావాలని కోరుకుంటున్నావు నాకర్థమయ్యింది. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దండ్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానాః యథా అంధాః. ఈ మంత్రం చదివితే మీకు నిన్నటి ముండకోపనిషత్తులో రామాయణం గురించి మనం చదువుకున్న దాంట్లో ఆ మంత్రం గుర్తొచ్చుంటుంది. ముండకోపనిషత్తులో కూడా ఇక్కడ అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానాః పర్యంతి మూఢాః అంధేన ఏవ నీయమానాః యథా అంధాః. అవిద్యలో పడి తిరుగుతూ ఉన్నవాళ్ళు స్వయంగా వాళ్ళని వాళ్ళు ఆహా! మాకెంత బుద్ధి ఉన్నది, మేమెంత పండితులం అని అనుకుంటారు. ఆ మూర్ఖులు బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ఏదో గుడ్డివాడు నడిపించినట్టు నడుస్తూ ఉంటారు. వాళ్ళక్కడే ప్రపంచంలో చీకట్లో తిరుగుతూ ఉంటారు అని ఏ పద్యం ఉన్నదో, ఏ మంత్రం ఉన్నదో, అదే ఇక్కడ కఠోపనిషత్తులో కూడా చెప్తూ ఉన్నారు. అవిద్యలో తిరుగుతూ ఉన్నవాళ్ళు మేమెంత ధీరులం గదా! తెలివి కలిగిన వాళ్ళము, పండితులం అనుకుంటారు. ఇక్కడ ఒక్క పదం మారిందంతే. ఇక్కడ ఈ మంత్రంలో జంగన్యమానాహ అన్నారంటే దెబ్బతింటూ అందులో తిరుగుతూ ఉంటారు అని. ఇక్కడ దంద్రమ్యమాణాహ అని పరిభ్రమిస్తూ తిరుగుతూ ఉంటారు, రమిస్తూ అని చెప్పారు. ఏదో ఒక గుడ్డివాడితో మిగిలిన గుడ్డివాళ్ళందరూ నడిపించబడ్డట్టు వాళ్ళు ఇంక వీటి చుట్టూ బడి తిరుగుతూ ఉంటారు. ఇంక అక్కడక్కడే ఉంటారు అని. న సాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకః నాస్తి పరః ఇతి మాని పునః పునః వశమాపద్యతే మే. రేపన్న విషయము ఈ బాల్యంలో ఉన్నవాళ్ళంటే జ్ఞానపరంగా చిన్నవాళ్ళు, జ్ఞానంగా ఇంకా వృద్ధి చెందని వాళ్ళు, ప్రమాదంలో ఉన్నవాళ్ళు ప్రమత్తతలో ఉంటారు, అప్రమత్తంగా ఉండరు. విత్తమోహంతో ఉంటారు. డబ్బులు అవి ఇవి కళ్ళ ముందు కనిపించేసరికి ఆశపడతారు మూర్ఖులు. వాళ్ళు సాంప్రదాయ అన్న ప్రతిభాతి వాళ్ళకు రేపన్నది తెలియదు, పట్టించుకోరు. రేపేం జరుగుతుంది? ఉంటాయా ఇవన్నీ? నువ్వు సంపాదించుకున్న డబ్బులు, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు అవి ఇవి ఉంటాయా? ఎంతకాలం ఉంటాయి? నువ్వు ఏమైపోతున్నావని చూసుకున్నావా అని ఆలోచించుకోరు వాళ్ళు. వాళ్ళకి ఈ లోకమే ఉంది గానీ, పరలోకం లేదనుకుంటారు వాళ్ళు. ఇంక ఇక్కడ ఎంత కాలం మనం ఇక్కడున్నామో ఇంకింతే, ఇంకేమీ లేదనుకుంటారు మూర్ఖులు. మళ్ళీ, మళ్ళీ నావాసం అవుతుంటారు. మళ్ళీ, మళ్ళీ నావాసం అవుతుంటారు. మళ్ళీ, మళ్ళీ మృత్యువాత పడతారు, చనిపోతుంటారు, మళ్ళీ పుడుతుంటారు. శ్రవణాయాపి బహుభిః యః న లభ్యః శృణ్వంతః అపి బహవః యం న విద్యుః ఆశ్చర్యః వక్తా కుశలహాస్య లబ్ధः ఆశ్చర్యః జ్ఞాతా కుశలానుశిష్టః. అసలు విందామంటే గూడా చాలా మందికి ఆ అదృష్టం ఉండదు. విందామంటే గూడా ఆ పుణ్యం ఉండదు వాళ్ళకు. బహుభిః ఎంతో మందికి అసలు లభించదు వినడానికి గూడా. అసలు ఇక్కడ కూర్చొని మనము రోజుకో ఉపనిషత్తు ఇంత వేగంగా ఒక గంట సేపట్లో పూర్తిగా నిన్న ఒక ముండకోపనిషత్తులో 60 పైగా మంత్రాలు. ఇవాళ కఠోపనిషత్తులో ఒక 70 పైగా మొదటి అధ్యాయంలోని మంత్రాలు. ఇంత వేగంగా చదువుకుంటున్నాం. అర్థం చేసుకుంటూ చదువుకుంటున్నాం. పురాణంతో కలుపుకుంటూ చదువుకుంటున్నాం. మన జీవితంలో అన్వయం చేసుకుంటున్నాం. ఎంత అదృష్టం! ఎంత అదృష్టం! ఇంత అదృష్టము కనీసం వినడానికి గూడా చాలా మందికి దక్కదు. వాళ్ళకి లభించదు. వింటే గూడా శృణ్వంతః అపి ఒకవేళ వినేందుకు వాళ్ళకు కొద్ది మాత్రము పుణ్యం ఉండి వాళ్ళు ఒకవేళ వినగలిగినా కూడా చాలా మందికి అదసలు అర్థం గూడా గాదు. వింటారు అంతేగాని అర్థం గాదు. అసలు వినడానికే ఎంతో మందికి అవకాశం ఉండదు. విన్న వాళ్ళలో ఎంతో మందికి అది అర్థం గాదు. ఎక్కడైతే చెప్పగలిగిన వాడు ఉన్నాడో వక్త, అటువంటి కుశలత ఆత్మతత్వం గురించి చెప్పగలిగిన వక్త ఉన్నాడంటే ఇంక అది ఆశ్చర్యము. ఆ రకంగా చెప్పగలిగిన వాడు, చెప్తూ ఉంటే పట్టుకోగలిగిన వాడు, ఆ కుశలత కలిగి ఆ అనుశాసనం చేస్తూ ఉంటే, శిక్షణ ఇస్తూ ఉంటే తెలుసుకోగలిగిన శిష్యుడుంటే వాడాశ్చర్యము.
न नरेण अवरेण प्रोक्तः एषः सुविज्ञेयः बहुधा चिन्त्यमानः अनन्यप्रोक्ते गतिः अत्र नास्ति अणीयान् हि అతర్క్యం అణుప్రమాణాత్. తక్కువ రకం మనుషులకు ఇది చెప్పినా అర్థం గాదు. అది అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఎంత ఆలోచించినా గూడా అంతంత మాత్రం ప్రయత్నాలతో ఉన్న ప్రజలకు అర్థం గాదు. అయితే తక్కువ రకం వాళ్ళు ఇప్పుడు ఆత్మతత్వం గురించి పూర్తిగా తెలిసిన కుశలత కలిగిన వక్త దొరకడం చాలా కష్టం. అది ఆశ్చర్యం. అటువంటి వక్త ఒకవేళ లేకపోతే ఇంక తక్కువ రకం వాళ్ళెవరైనా దీన్ని చెప్పారంటే అర్థం అవ్వడం ఇంకా కష్టము. అసలు చెప్తున్న వాడికి ముందది అర్థం అవ్వాలి. చెప్తున్న వాడికే అర్థం గాకపోతే వినేవాడు ఎంత ఆలోచించినా వాడికి గూడా సరిగ్గా అర్థం గాదు. అయితే ఆత్మతత్వం గురించి అర్థం చేసుకొని చెప్పగలిగిన వాడెవడైనా ఉన్నాడంటే ఇంక దాన్ని మించింది లేదు. ఎందుకు అంటే ఇది అతర్క్యం. తర్కాలకి వాటికి లాజికల్‌గా పట్టుకుంటామంటే దొరికేది గాదు. అణుప్రమాణాత్ అణీయాన్. అణువు కన్నా అణువు. ఇంక మరీ సుసూక్ష్మమైన విషయం ఇది. న ఏషా తర్కేణ మతిః ఆపనేయ ప్రోక్తా అన్యేన ఏవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాం త్వమాపః సత్యధృతిః బత అసి త్వాదృక్ నః భూయాత్ నచికేతః ప్రష్టా. నచికేత నా అదృష్టం చూడు. చెప్పగలిగేవాడు దొరకడమే అదృష్టం అంటే వినగలిగేవాడు దొరకడం కూడా అంతే అదృష్టం. చెప్పరాని వాడు చెప్తే వినేవాడికి అర్థం గూడా గాదు. కానీ చెప్పగలిగిన వాడుంటే బాగుంటుంది. ఈలోగా తర్కాలతోటి, కుతర్కాలతోటి, ఆర్గ్యుమెంట్స్ తోటి దాన్ని తెలుసుకుందామని కూర్చున్న బుద్ధి ఉన్నవాడుంటే, అటువంటి వాడికి ఇది దొరకనే దొరకదు. వాడు చెప్పగలిగిన వాడు ఎంత చెప్పినా సరే, ఎంత గొప్పగా చెప్పినా సరే ఇది అర్థం గాదు. ఓ ప్రేష్టా, నాకు ప్రియమైన వాళ్ళలోకి కూడా అందరిలోకి ప్రియమైన వాడా, ప్రియతముడా, నాకెంత ఇష్టమైన, అత్యంత ప్రియమైన శిష్యుడివి దొరికావు. ఏ సత్యధృతితో, సత్సంకల్పంతో, ధృతితో నువ్వు దీన్ని పట్టుకోబోతూ ఉన్నావో, అదే కావాలని కోరుకుంటున్నావో, అటువంటి నీ వంటి ప్రశ్నించేవాడు అడిగితే ఇటువంటి ప్రశ్న అడగాలి ఎవరైనా. అడిగితే ఇటువంటి ప్రశ్న అడగాలి. పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎన్ని ప్రలోభాలు చూపించినా గూడా వద్దండి మీరుంచుకోండి. నాకిది చెప్పండి అని అడిగే ధృతి ఉన్న, సత్యధృతి ఉన్న పృచ్ఛకుడు, శిష్యుడు కావాలి. నాకొకడు దొరికాడు. నాకు ఎప్పుడూ నీ వంటి శిష్యుడు దొరకాలి అని ఆయన గూడా కోరుకుంటున్నాడు. ముందు శిష్యుడిని మెచ్చుకుంటున్నాడు. జానామి అహం సేవదిహీతి అనిత్యం న హి అధ్రువైః ప్రాప్యతే హి ధ్రువం తత్ తతః మయా నాచికేతః చితః అగ్నిః అనిత్యైః ద్రవ్యైః ప్రాప్తవాన్ అస్మి నిత్యం. ఎందుకు నేను కఠోపనిషత్తును మన ధ్రువ చరితానికి కనెక్టింగ్ చేశానంటే ధ్రువం. ఎవరైతే ధ్రువంగా ఉంటారో, ఆ సత్య ధృతి ఉన్నదో వాడికి మాత్రమే ఇది తెలుస్తుంది. మధ్యలో చాలా ఉంటాయి. ప్రపంచం అడ్డుపడుతుంది. లైఫ్ హ్యాపెన్స్. కానీ వాటన్నింటిని చూసి ఆ ప్రలోభాలకు లొంగి డిస్ట్రాక్ట్ అయ్యి అటే పడిపోయిన వాడు పోతాడు. ఎంత డిస్ట్రాక్ట్ అయినా సరే మళ్ళీ వెనక్కి వచ్చి ధృతితో దాన్నే పట్టుకుంటానని కూర్చున్న వాడెవడున్నాడో వాడు ధ్రువుడు. అటువంటి ధ్రువుడికే ఇది దొరుకుతుంది. అధ్రువమైన వాళ్లకు అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ చేయాలన్న పట్టుదల లేదు. మధ్యలో ఇంకేదైనా పనొస్తే దీన్ని మానుకొని పారిపోతారంటే అటువంటి అధ్రువమైన వాళ్ళ చేత ఇది ప్రాప్యతే పొందబడేది కాదు. అది ధ్రువమైన విషయము. ఆ ధ్రువ పదము ధ్రువంగా ధృతితో దాన్ని పట్టుకోగలిగిన వాళ్ళకే దక్కుతుంది. ఏవైనా సరే అనిత్యమైనవన్నీ సేవధి ఎంత దూరం వెళ్ళి ఎంత సంపాదించినా సరే అవన్నీ అనిత్యమే అని అహం జానామి, నాకు తెలుసు. నేనేం చేశానో తెలుసా నచికేతో? ఇప్పుడు నీకు చెప్పా గదా నాచికేతాగ్ని అని. దాన్ని నేనే చేశాను. నేను నీకు ఏది ఉపదేశం చేశానో ఉపాసన చెయ్యమని, అది నేను గూడా ముందు
ఆ యజ్ఞాన్ని చేశాను. ఆ ఉపాసన చేశాను. అది చేయడం వల్ల నాకేం జరిగింది? అనిత్యమైన ద్రవ్యాలన్నీ తీసుకొనొచ్చి నేను ఆ ఉపాసన చేయడం వల్ల, నిత్యమైనది అంటే ఏ నిత్యము? సాపేక్షిక నిత్యము. రిలేటివ్ ఏదైతే ఉన్నదో వ్యావహారికమైన నిత్యము. అది ఒకటి సంపాదించుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకనిపిస్తుంది నేను కూడా ప్రయత్నం చేసుకుంటాను. ఇప్పుడేం జరిగిందంటే, కామస్య ఆప్తిం జగతః ప్రతిష్టాం క్రతోః ఆనంత్యం అభయస్య పారం స్థోమమహత్ ఉరుగాయం ప్రతిష్టాం దృష్ట్వా ధృత్యా ధీరః నచికేతో అత్యస్రాక్షిః. కామాలన్నీ ఎక్కడ ఆగిపోతాయో కోరికలన్నీ, జగత్తుకి ఏది ఆధారమై ఉన్నదో, కర్మలన్నీ ఆగిపోతే, ఆ తర్వాత తెలిసేది అభయం దాని పారం ఏది ఉన్నదో, ఏదైతే స్థోమ మహత్ ఈ గొప్పగా స్తుతించబడవలసినదో, ఉరుగాయం ఏదైతే ఉత్తమ శ్లోకమై ఉన్నదో, అన్నింటికి ప్రతిష్ఠ అయి ఉన్నదో, దాన్ని చూసిన తర్వాత ధృతితో ధీరుడు బుద్ధి కలిగిన వాడు జ్ఞాని అన్నీ వదిలిపెట్టేస్తాడు నచికేతో. ఏదైతే ఒకటున్నదని తెలుసుకున్నాక ఇంకా దానికన్నా తక్కువ ఎందుకు పట్టుకుంటారు ఎవరైనా? తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమైన దేవం మత్వా ధీరః శోకహర్షౌ జహాతి. అది దుర్దర్శం. దాన్ని చూడ్డం కష్టం. మామూలుగా దాన్ని చూడలేము. దర్శించలేము. నిగూఢంగా అన్నిట్లోకి ప్రవేశించి ఉంటుంది. ఆ గుహలో ఉంటుంది ఆహితమై. గహ్వరమైన ఆ దేహాల్లోనే ఉంటుంది స్థః అని. అది పురాణమైంది. అధ్యాత్మ యోగం సాధిస్తే మాత్రమే ఆ దేవుణ్ణి, ఆ ప్రకాశిస్తున్న జ్యోతిని, ఆత్మ ప్రకాశాన్ని, ఆత్మజ్యోతిని ఆ ధీరుడు తెలుసుకుని హర్షశోకాలను వదిలేస్తాడు ఇంకా. ఇంకవి పట్టుకోవు, వాడిని తగులుకోవు. ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అణుం ఏతం ఆప్య సహ మోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. ఇది విని ఊరికే శ్రవణం చేస్తే సరిపోదు. సంపరిగృహ్య దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే అయిపోదా మనిషికి. ప్రవృహ్య దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని, ఆ తర్వాత ఈ ధర్మాన్ని ఇది అణువంత అది అణువు కన్నా గూడా సూక్ష్మమైన ధర్మం ఇది. దీన్ని ఆప్య పొంది, ఏదైతే మోదనీయం, ఏదైతే ఆనందనీయమై ఉన్నదో దాన్ని పొంది వాడు మోదిస్తాడు. ఇప్పుడు చెప్తూ ఉన్న విద్య నేను చెప్తాను. కానీ వినాలి ముందు. వినడానికే అదృష్టం ఉండాలి ఫస్ట్. అది ఆశ్చర్యం. చెప్పడానికి ఒకడు దొరకాలి. అది ఇంకా ఆశ్చర్యం. చెప్పడానికి ఒకడు ఉండి, వినడానికి ఒకడు ఉంటే, అక్కడికయిపోలేదు వాడు దాన్ని గ్రహించాలి. అక్కడికయిపోలేదు వాడు దాని గురించి విచారించాలి. దాన్ని సూక్ష్మంగా పట్టుకోవాలి. ఇంకా అప్పుడు తర్వాత వాడికి ఆనందమే ఆనందం. వాడే ఆనంద స్వరూపం. అయితే నాకేమనిపిస్తుందో తెలుసా నచికేత? నచికేతుడికి ఆ సద్మ, ఆ ధామము, ఆ పదమేదున్నదో, ఆ ద్వారము, ఆత్మ ద్వారము, ఆత్మకు ద్వారమేదున్నదో అది వివృతం బాగా విశాలంగా తెరుచుకుని ఉన్నదని నాకనిపిస్తున్నది అని చెప్తున్నాడు. అసలా ద్వారం ఉన్నదని తెలియాలి. ఉంటే అది నాకు కావాలనిపించాలి. అది కావాలనిపించినా గూడా కనిపించాలి. కనిపించినా గూడా తెరుచుకునుండాలి. నీకు ఆ ఆత్మ ద్వారం బాగా తెరుచుకుని ఉన్నదననిపిస్తున్నది నాకు అని చెప్పాడు గురువుగారు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యతి తత్ వద. ఇంక సరేనండి ఇంతవరకు మీరు చెప్పారు గదా గురువుగారు ఇంక చెప్పండి. ఇంక తత్ వద నాకు చెప్పండి. ధర్మానికి మీరు ఇది ధర్మం, ఇది సూక్ష్మమైన ధర్మం అంటారు. ధర్మం కాదండి. ధర్మానికి గూడా, అధర్మానికి గూడా వేరైనది. కర్మలకు జ్ఞానానికి, కార్యానికి, కారణానికి కూడా వేరుగా ఉన్నది. అన్నింటికి పరంగా ఉన్నది. భూతము జరిగిపోయిన దానికి, భవ్యము జరగవలసిన దానికి గూడా వేరుగా ఉన్నది. కాలాన్ని దాటి ఉన్నది. అని మీరు ఏది చూస్తున్నారో అది నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు మళ్ళీ సర్వే వేదాః యత్ పదం ఆమనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం
ధ్రువపదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇతి ఏతత్. వేదాలన్నీ ఏ పదం గురించి చెప్తాయో, ఏ బ్రహ్మపదం చేరితే ఇంక మళ్ళీ తిరిగి రావాల్సింది లేదు అని చెప్తారో, వేదమంతా చెప్తూ ఉంటున్న వేద మంత్రాలు. తపస్సులన్నీ దేన్ని చెప్తూ ఉంటాయో, అందరూ దేన్ని కోరుకుని బ్రహ్మచర్యాన్ని ఆ బ్రహ్మ మార్గంలో ఆచరిస్తూ ఉంటారో, అటువంటి పదం ఒక ధ్రువ పదం ఉన్నది. దాన్ని సంగ్రహంగా నీకు చెప్తాను. దాన్ని ఓం అంటారు. ఓం అని పెట్టుకొని దాన్ని సాధించొచ్చు. ఏతత్ హి ఏవ అక్షరం బ్రహ్మ, ఏతత్ హి ఏవ అక్షరం పరం, ఏతత్ హి ఏవ అక్షరం జ్ఞాత్వా యః యదిచ్ఛతి తస్య తత్. ఇది అక్షర బ్రహ్మము. ఇదే బ్రహ్మము, ఇదే పరము. ఈ అక్షరాన్ని, ఓంకారాన్ని తెలుసుకున్న తర్వాత వాడు ఏది కోరుకుంటే అది వాడు పొందుతాడు. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం. ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. దీన్ని తెలుసుకున్నవాడు ఇంకది శ్రేష్టమైంది. ఈ ఆలంబన, ఈ పదము శ్రేష్టము. ఆ పదాన్ని పట్టుకోవడానికి కావలసిన ఆలంబన ఈ ఓంకారం శ్రేష్టము. అది పరము. దాన్ని తెలుసుకున్నవాడు ఆ బ్రహ్మలోకంలో మహీయతే. అందుకని మాటిమాటికి మన వ్యాసుల వారిక్కడ మహీయతే అని చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ మన ఫలశ్రుతిలో. వాడు కావాలంటే ఏది కోరుకుంటే అట్లా మహీయతే, మహీయతే అని దాని గురించే రాసుకుంటొచ్చారాయన. ఆ జనం ఏది కోరుకుంటే అది. ఏది చికీర్ష వాళ్ళకైతే అది. వాళ్ళు మహత్వాన్ని పొందుతారు. వాళ్ళకొకవేళ మహత్ కావాలంటే అదే వస్తుంది వాళ్ళకు. వాళ్ళకొకవేళ మహత్ కావాలనుకో అని ఇక్కడ మహత్ గురించే జెప్పారు. ఈ మహత్కరమైన దాన్ని దెలుసుకుంటే వాళ్ళకి ఆ మహత్తే వస్తుంది అని మాటి మాటికి. కాబట్టి ఆ మహత్ కావాలనుకుంటే బ్రహ్మలోకంలో వాడు అట్లా మహత్తుగా వ్యాపిస్తాడు. న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే అని ఈ మంత్రం చదవగానే భగవద్గీత గుర్తొచ్చుంటుంది మనలో అందరికి. అయ్యం అదొకటున్నది. అది జాయతే నా జన్మించదు, మ్రియతే నా మరణించదు. దానికి జన్మ, మరణం లేదు. అది విపశ్చిత్ అది జ్ఞానస్వరూపం జ్ఞానమాత్రం అది. అది కుతశ్చిత్ నా అది ఎక్కడి నుంచో వచ్చింది గాదు. అది నా బభూవ కశ్చిత్ అది ఓ రకంగా మార్పు చెంది ఇట్లా ఉన్నది అని చెప్పడానికి లేదు. అది అజము. దానికి జన్మ లేదు. అది నిత్యము. అది శాశ్వతం. అది పురాణము. శరీరాలు నశించిపోతున్నా కూడా అది నశించకుండా ఉంటుంది. నువ్వు నన్నేమడిగావు ప్రశ్న? శరీరాలు పడిపోతూ ఉంటే అది వాడు ఉంటాడా? ఉండడా? అని కదా ప్రశ్న. శరీరం పడిపోతే వాడు చనిపోతాడని కొంతమంది, చనిపోడు అని కొంతమంది చెప్తున్నారు గదా! ఏదండి ఇందులో నిజము అని అడిగావు గదా! నేను చెప్తున్నాను విను. దేహాలు పడిపోతే గూడా దానికేమీ గాదు. అది విషయము. నువ్వడిగిన ప్రశ్నకి జవాబు. హంతా చేత్ మన్యతే హంతుం, హతః చేత్ మన్యతే హతం. ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఇది గూడా మళ్ళీ భగవద్గీతలో శ్లోకం మన వ్యాసుల వారు యథాతథంగా బెట్టారు. చాలా మటుకు దానికి దగ్గరగా బెట్టారు. ఎవరైతే నేను హంతకుడిని ఇదిగో వీడిని చంపాను అనుకున్నాడో, ఎవడైతే అయ్యయ్యో! నేను చచ్చిపోయాను అనుకున్నాడో, వాళ్ళిద్దరూ ఏమీ తెలియని వాళ్ళు. ఇదోటున్నది. అది చావదు, చంపదు. అణోరణీయాన్ మహతో మహీయాన్ న ఆత్మ అస్య జంతోః నిహితః గుహాయాం తం అక్రతుః పశ్యతి వీతశోకః ధాతుప్రసాదాత్ మహిమానం ఆత్మనః. అణువు కన్నా అణువంత సుసూక్ష్మమైనదొకటున్నది. పెద్ద వాటికన్నా అతి పెద్దదైనదొకటున్నది. అది ఆత్మ. అది జంతువుల యొక్క జన్మించిన ప్రతి ప్రాణి యొక్క గుహలో నిహితమై ఉన్నది. అది అక్రతువు దానికి క్రతువులు కర్మలు లేవు. దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడింకా అదెట్లా తెలుసుకోవాలంటే ధాతు ప్రసాదం కావాలి. దేహేంద్రియ, మనోబుద్ధి అహంకారాలన్నీ శాంతించి ఉండాలి. అవి కదులుతున్నాయంటే దీన్ని తెలుసుకోవడం కష్టం. ఒకవేళ వాడు వీటన్నింటిని శాంతింపచేసుకుని శమధమాదులతో తెలుసుకోగలిగాడంటే మాత్రం వాడిలోనే ఉన్నదాన్ని ఆత్మనః మహిమానం తన మహిమ తనకు తెలుస్తుంది. ఇంక వాడికి శోకం లేదు, మోహం లేదు, ఏమీ లేదు. అదెక్కడున్నది అంటే ఎక్కడ పడితే అక్కడున్నది. ఆసీనః దూరం వ్రజతి. శయ్యానః యాతి సర్వతః. కః తం మదా అమదం దేవం మద్ అన్యః జ్ఞాతుమర్హతి.
అదక్కడ కూర్చొనే ఉంటుంది గానీ, చాలా దూరం వెళ్ళిపోతుంది. అదక్కడ పడుకునే ఉంటుంది కానీ, అంతటా ఉంటుంది. అది మదము, అబద్ధము. దానికి సంతోషము, దుఃఖము. ఉన్నాయి అంటే ఉన్నాయి, లేపోతే లేదు. అన్నింటిని దాటి ఉన్నది. అన్నిటితో కూడి ఉన్నది. అటువంటి దివ్యమైనది ఒకటున్నది. అది మత్ అన్యహ, నాకు కాక, కహ అది ఎవరు జ్ఞాతుమర్హతి తెలుసుకోగలడు. నేను గాక. నాలో ఉన్నది నేనై ఉన్నది నాకు గాక ఇంకెవడికి అర్థమవుతుంది అని ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చెప్తున్నది మృత్యుదేవత కాబట్టి మృత్యువుకొక్కడికే అర్థమైతుందనుకున్నామంటే ఇంక ఈ ప్రవచనమంతా మనకు పని చెయ్యదు. అందరూ తెలుసుకోవడానికి వీలుగా ఆయన చెప్తూ ఉన్న బ్రహ్మ విద్య ఇది. ఆత్మ విద్య. ఇది నాకు కాక మదన్యః కః తం జ్ఞాతుమర్హతి. నాకు గాక ఇంకెవరికి తెలుస్తుంది అంటే ఇంకది మిగిలిన వాళ్ళకి పనికిరాని విద్య. ఆయన అట్లా చెప్పట్లేదు. నాకు కాక నాలో ఉన్నది నేనై ఉన్నది. అంతటా ఉన్నది. నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది అని ఎవరు ప్రయత్నం మొదలుపెడతారో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నారు. అదెట్లా ఉంటుందంటే, అశరీరం శరీరేషు అనవస్థితేషు అవస్థితం మహాంతం విపుమాత్మానం మత్వా ధీరః న శోచతి. శరీరాల్లో అది అశరీరంగా ఉంటుంది. అవస్థల్లో అది అనవస్థంగా ఉంటుంది. అశాశ్వతాల్లో అది శాశ్వతంగా ఉంటుంది. మహాంతమై ఉన్నదది విభువై అంతా వ్యాపించి ఉన్నది సర్వగతత్వంతో ఉన్నది. ఆ ఆత్మ దాన్ని మతువా తెలుసుకుని ధీరుడు ఇంకా శోకాన్ని దాటుతాడు. నాయమాత్మ ప్రవచనేన లభ్యః. మళ్ళీ ఇది గూడా ముండకోపనిషత్తులో మనం నిన్న చూసుకున్నది. ముండకోపనిషత్తులో నాయమాత్మ ప్రవచనేన లభ్యః. న మేధయా న బహునా సుతేన. యం ఏవ ఏష వృణుతే తేన లభ్యః తస్య ఏష ఆత్మ వివృణుతే తనుం స్వాం అనేదున్నదో అది మళ్ళీ ఇక్కడున్నది. ఈ ఆత్మ నాయమాత్మ ప్రవచనేన లభ్యః. ప్రవచనాలు చేస్తే నువ్వు కూర్చొని శ్రవణాలన్నీ చేస్తే నీకు దొరకదు. వాడెవడో చెప్పాడు నువ్వు కూర్చొని విన్నావంటే ఇదొచ్చేస్తుందేంటి? బాగా బుద్ధి పెట్టి ఆలోచించానండి నేను అంటే బాగా ఆలోచించు. బాగా బుద్ధి పెట్టి ఆలోచించు అయినా దొరకదు. బాగా విన్నానండి, వేదాలన్నీ చదివానండి అంటారు. ఆహా! దొరకదు. అన్నీ ఉండాలి వాటితో పాటు. నువ్వు శ్రవణము చెయ్యాలి. అట్లాంటి వక్తను పట్టుకోవాలి. ఆయన చెప్పేది వినాలి. దాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, దాన్ని ఆలోచించుకోవాలి. ఇంకా ఇది నాకు కావాలని ఇంకప్పుడు ఫైనల్‌గా ఇంకా కావాల్సిందేమి అంటే, ఏషః వృణుతే ఎవరు కావాలని కోరుకుంటారో తేన లభ్యః వాడికి తెలుస్తుంది. విన్నంత మాత్రాన, ఆలోచించినంత మాత్రాన తెలియదు. విని, గ్రహించి, ఆలోచించుకుంటూ పైగా అది కావాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళకి ఆ ఆత్మ తన స్వస్వరూపాన్ని చూపిస్తుంది. ఆత్మ అంటే స్వరూపం. వాడి స్వరూపం వాడికి తెలుస్తుంది. నా విరతః దుశ్చరితాత్ నా అశాంతః నా అసమాహితః నా అశాంత మానసః వాపి ప్రజ్ఞానేవ ఏనం ఆప్నుయాత్. నీకు అవిరతి లేదు. విరాగం వైరాగ్యం లేదు. దుశ్చరిత అంత ప్రపంచంలో చరిస్తుంటావు. అశాంతిగా ఉంటావు. సమాహితమైన బుద్ధి లేదు. శాంతించిన మనసు లేదంటే, ఊరికినే ఈ జ్ఞానం కలిగినంత మాత్రాన నేను చెప్తాను. ఆ బ్రహ్మ విద్య చెప్తాను. ఆ బ్రహ్మ జ్ఞానం నీకు కలిగినంత మాత్రాన నీకేమి అయిపోదక్కడ. నీ మనసు శాంతించలేదు. నీకు వైరాగ్యం లేదు. నీకు బుద్ధి స్థిరంగా, నిశ్చలంగా లేదు. ప్రపంచంలో కర్మల్లో తిరుగుతుంటావు అశాంతిగా అంటే, నీకీ ఇన్ఫర్మేషన్ తెలిసినా గూడా నువ్వు దాన్ని పొందలేవు. అన్నీ శాంతింపజేసుకొని కూర్చోవాలి. ఇంక చాలా రూల్స్ ఉన్నాయి దీనికి కండిషన్స్. యస్య బ్రహ్మచ్చ క్షత్రంచ ఉభే భవతః ఓదనః మృత్యుః అస్య ఉపసేచనం ఇద్దావేద యత్ర సహ. అబ్బో! ఇది చాలా కష్టం. దీనికి చాలా రూల్స్ ఉన్నాయి. చాలా నియమాలున్నాయి. చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని సాధించేవాడెవడో తెలీదు గానీ, ఇది విషయము. అసలు ఈ బ్రహ్మ విద్యకు బ్రాహ్మలు లేరు, క్షత్రియులు లేరు. అంటే బ్రహ్మం అంటే జ్ఞానం, క్షాత్రం అంటే కర్మ. కర్మ లేదు, జ్ఞానం లేదు. కర్మ, జ్ఞానం రెండింటిని మింగి కూర్చుంటుంది ఈ జ్ఞానం. అసలు దీనికి మృత్యువు, జన్మ ఇవన్నీ ఉపసేచనం పక్కన నంచుకునేలాంటివి. ఇటువంటి దాన్ని ఎవరు తెలుసుకుంటారు అని మన
గురువుగారు ఆ వల్లిని రెండో వల్లిని అక్కడికి ముగించారు. ఇప్పుడు మూడో వల్లి. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదః వదంతి పంచాగ్నేయః ఏ చ త్రినాచికేతాః. ఎవరైతే ఋతం పిబంతౌ సుకృతస్య లోకే, ఈ లోకంలో సుకృతాలన్నీ చేసుకుని దానివల్ల కలిగిన ఫలితాలను అనుభవిస్తూ ఉంటారో, పుణ్యఫలాలను, అంటే ఉపాసకులు. ఎవరైతే బ్రహ్మవేత్తలున్నారో, ఎవరైతే బ్రహ్మజ్ఞానం కోసము ఉపనిషత్తులన్నీ చదువుకుంటూ అధ్యయనం చేస్తూ ఉన్నారో, ఎవరైతే త్రినాచికేతం లాంటి పంచాగ్ని యజ్ఞాలన్నీ చేస్తూ ఉన్నారో, కర్మల్లో ఉన్నారో, కర్మల్లో ఉన్నా సరే, జ్ఞానంలో ఉన్నా సరే, ఉపాసనలో ఉన్నా సరే, ఎవరైనా సరే దాన్నేమంటారంటే ఆ గుహలోకి ప్రవేశించి ఉన్నదొకటున్నది కదా! శరీరాల్లో ఉన్నది. అది ఛాయాతపంలాగా ఉంటాయి. ఏదో వెలుగు, నీడలాగా ఆ 2 కలిసే ఉంటాయని జెప్తారు. దాన్నట్లనే పట్టుకోవాలి మరి. యః సేతుః ఈజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. ఎవరైతే ఈ యజ్ఞాలతో, నేను చెప్తున్న నాచికేతం అన్న యజ్ఞాలతో ప్రయత్నం చేసుకుంటే అదొక సేతు, అదొక హేతువు, కారణం, మార్గం ఉన్నది. లేదా పరబ్రహ్మని అక్షరంగా ఉపాసన చేస్తే అదొక మార్గం ఉన్నది. ఈ అభయం అన్న ఒకటున్నది. దానికి అవతల ఒడ్డు కావాలి నాకు, అటువైపుకు వెళ్ళిపోవాలి, దాటిపోవాలని అనుకునే వాళ్ళెవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు. మార్గాలున్నాయి. మరి నేను ఇన్ని చూపించాను గదా! ముందో వెనకాలో అందరూ అక్కడికే వెళ్తారు. అయితే ప్రయత్నం ఎట్లా చేయాలో చెప్తాను. నేను ముందు నాకు తెలిసింది నాచికేతం గదా! నాచికేతం చెప్తాను పట్టు. దీన్ని బెట్టుకొని ఆ ఓంకారం అన్న అక్షరాన్ని బెట్టుకొని ట్రై జేయొచ్చు. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథం ఏవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనః ప్రగ్రహం ఏవ చ. మళ్ళీ రథము, రథికుడు అనగానే మనకు ధ్రువోపాఖ్యానం గుర్తుకు రావాలి. ఇంక చివరికి వస్తూ ఉన్నాం మనము. ధ్రువుడు రథం తీసుకొని బయలుదేరాడు గదా! ఆ పుణ్యజనులతో యుద్ధానికి. కాబట్టి ఇక్కడ యుద్ధం మొదలవుతున్నది. నేను చెప్తాను పట్టు, నువ్వు ప్రయత్నం చేసుకోదలుచుకుంటే ఇదిగో మార్గం ఉన్నది అని చెప్తూ ఉన్నారు గదా! అప్పుడు మన వ్యాసుల వారు ఈ రథాన్ని అక్కడ ఉంచారు. ఆ రథం ఒకటున్నది. మాయలన్నీ వచ్చాయి, కమ్ముకున్నాయి. ఈయన లేచాడు, యుద్ధం చేశాడు. ఆ రథం బయటకొచ్చింది. అది మళ్ళీ ఏదో కూరుకొని పోయిందని రథికుడితోటి మాట్లాడాడు. సారథితోటి మాట్లాడాడు. రథికుడు మనవాడు అని. అదంతా ఇదిగో ఇక్కడి నుంచొచ్చింది. ఆత్మ అంటే నిన్ను నువ్వు ఆ జీవభావంతో ఉన్నవాడివి రథికుడిననుకో. ఆ శరీరం ఏదున్నదో నీకు అది నీ రథము. నీ బుద్ధి నీకు సారథి. నీ మనసే దానికి పగ్గము. సరేనా? ఇంద్రియాణి హయానాహుః విషయాః తేషు గోచరాన్ ఆత్మ ఇంద్రియమనోయుక్తం భోక్తా ఇతి ఆహుః మనీషిణః. ఇంద్రియాలన్నీ గుర్రాలనుకో. ఆ ఎదురుగా ఉన్న విషయాలన్నీ ఆ ఇంద్రియాలకు గోచరించే పదార్థాలనుకో. ఆత్మ, ఇంద్రియ, మనసులతో కూడి ఉన్న వాడు భోక్త. అందులో ఉంటాడు ఆ రథంలో, ఆ రథికుడు అని తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. యః తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వాహ ఇవ సారథేః. ఎవరికైతే ఈ విజ్ఞానం లేదో, ఎవరికైతే ఆ ఉపాయం లేదు, యుక్తి లేదు, మనసుకి ఆ సాధన లేదో, ఎవరి ఇంద్రియాలైతే సారథి మాట వినకుండా పరిగెత్తుతున్న దుష్టమైన అశ్వాల్లాగా ఇవి గూడా వీడి వశంలో లేకుండా ఇంద్రియాలు వాటిష్టమొచ్చినట్టు పగ్గాలు తెంచుకుని పరిగెడుతూ ఉన్నాయో, అటువంటి వాడికి ఈ విజ్ఞానం తెలిసేందుకు అవకాశం లేదు. యః తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి వశ్యాని సదశ్వాహ ఇవ సారథేః. ఎవరైతే విజ్ఞానంతో, జ్ఞానంతో ఉంటాడో, మనసుని పూంచి ఉంటాడో, మనసు పగ్గంలాగా ఇంద్రియాల్ని పట్టుకుని వశంలో ఉంచుకుంటుందో, ఆ ఇంద్రియాలన్నీ సారథి వశంలో ఉన్న అశ్వాల్లాగా ఉంటాయో అటువంటి వాడికి తెలుస్తుంది ఇదంతా. యః తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా అశుచిః న సహ తత్పదమాప్నోతి సంసారం చ అధిగచ్చతి. ఎవరైతే ఈ జ్ఞానం లేకుండా ఉంటాడో, వాడి మనసు వాడి మాట వినదో, పగ్గాలు లేకుండా ఉంటుందో, వాడికి శుచి లేదో, త్రికరణ శుద్ధి లేదో, అటువంటి వాడు ఈ పదాన్ని, ఆ ధ్రువ పదాన్ని పొందడు గానీ సంసారాన్ని పట్టుకొని ఇక్కడిక్కడ తిరుగుతుంటాడు. యః తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః సహ తు తత్పదమాప్నోతి యస్మాత్ భూయః న జాయతే. ఎవరికైతే ఈ జ్ఞానం కలిగిందో,
మనసు వాడి వశంలో ఉందో, ఎప్పుడు శుచిగా ఉంటుందో, వాడు ఈ పదాన్ని పొందుతాడు, మళ్ళీ తిరిగి రాడు. ఇదే విషయం భగవంతుడు కూడా మనకు ధ్రువుడికి వరాలిస్తున్న సమయంలో చెప్పారు. విజ్ఞాన సారథిః యః తు మనః ప్రగ్రహవాన్ నరః సహ అధ్వనః పరమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. ఇక్కడ ఈ విష్ణు పదం అని చూడగానే, ఆ ధ్రువుడు ధ్రువ పదం అని చూడగానే ఎట్లా కనెక్టింగ్ చేశానో, అట్లానే విష్ణు పదం అనగానే ఓహో! వచ్చింది మనకనుకున్నాను. అవే మాటలు వాడారిక్కడ మనకు మన వ్యాసుల వారు. వైకుంఠాన్ని పొందుతాడు వాడని చెప్పుకుంటూ, ఇక్కడ ఎవరైతే ఈ చెప్పిన దాన్ని చెప్పినట్టు అర్థం చేసుకొని సాధించారో, వాళ్ళు విష్ణోః పదం అభ్యగాత్తు అటువంటి వాడు పొందుతాడు అని జెప్పారు. విష్ణు పదాన్ని అని. ఆ ధ్రువగతిని విష్ణు పదాన్ని పొందుతాడు అని జెప్పారు. ఆ ముందు ధ్రువగతిని పొందాడంటే దాన్ని దాటి వాడు విష్ణు పదాన్ని పొందుతాడు అని చెప్పారు. కాబట్టే మనకు కఠోపనిషత్తులో నుంచి తీసి అక్కడ ధ్రువ కథ రాసిచ్చారు. ఉపాఖ్యానం మన వ్యాసుల వారని తెలుస్తున్నది. విజ్ఞానమే సారథిగా, బుద్ధి సారథిగా ఉంటే ఎవరికైతే, మనసు పగ్గాలై ఉంటే ఆ మనిషికి, ఇంక వాడు ఈ అధ్వనము అంటే ఈ మార్గము ధ్రువ గతి అని ఏది చెప్తున్నారో ఇక్కడ, పరస్తాత్ ధ్రువ గతిః అని ఈ ధ్రువ గతిని దాటి విష్ణు పదాన్ని చేరుతాడని చెప్తున్నారు గదా! కాబట్టి అది ఆ అధ్వానానికి పారం, అధ్వానం అంటే మార్గం అని అర్థం. ఆ గతిని దాటి వాడు విష్ణు పదాన్ని పరమపదాన్ని ఆప్నోతి పొందుతాడు. ఇంద్రియేభ్యః పరా హి అర్థాః అర్థేభ్యః చ పరం మనః. మనసస్తు పరా బుద్ధిః బుద్ధేః ఆత్మా మహాన్ పరః. మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః. పురుషాత్ న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతిః. ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థాలు పరము శ్రేష్టం. ఇంద్రియార్థాల కన్నా మనసు పరం శ్రేష్టం. మనసు కన్నా బుద్ధి శ్రేష్టం. బుద్ధి కన్నా మహానాత్మ అంటే మహత్ తత్వం శ్రేష్టం. మహత్తత్వం కన్నా అవ్యక్తం శ్రేష్టం. అవ్యక్తం కన్నా పురుషుడు శ్రేష్టం. పురుషుడి కన్నా పరం శ్రేష్టం. పరాన్ని మించి ఇంక వేరేది కించిత్ లేదు. అదే కాష్టము, అదే అన్నింటికి పరమావధి, అదే పరమగతి. ఏషః సర్వేషు భూతేషు గూఢః ఆత్మా న ప్రకాశతే. దృశ్యతే తు అగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఇది అంతటా ఉన్నది, సర్వభూతాల్లో ఉన్నది ఆత్మ. నిగూఢంగా ఉన్నది కానీ తెలియబడదు. అంత సులువుగా అందరికీ తెలియదు. ఎవరైతే అగ్ర్యయా బుద్ధ్యా ఏకాగ్ర బుద్ధితో, సూక్ష్మమైన మనస్సుతో, ఏకాగ్ర చిత్తంతో, సూక్ష్మమైన బుద్ధితో, సూక్ష్మదర్శులు ఒకవేళ దర్శిస్తే అది కనిపిస్తుంది. ఎట్లా పడితే అట్లా కనిపించదది. దానికి రూల్స్ ఉన్నాయి చాలా. యచ్చేత్ వాక్ మనసి ప్రాజ్ఞః యచ్చేత్ జ్ఞాన ఆత్మని జ్ఞానం ఆత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేత్ శాంతాత్మని. ముందేం చేయాలంటే ప్రాజ్ఞుడి ప్రజ్ఞ కలిగిన వాడు, విజ్ఞానం కావాలి వాడికి. అది సారథి అయి ముందుండి నడిపించాలి. వాడేం చేయాలంటే వాక్కులను, మనసును వదిలిపెట్టేయాలి. యచ్చేత్. ఎక్కడ వదిలిపెట్టేయాలి అంటే వాటిని తీసుకెళ్ళి జ్ఞానాత్మలో విడిచేయాలి. లయం చేయాలని అర్థం. జ్ఞానాత్మను తీసుకెళ్ళి మహదాత్మలో లయం చేయాలి. ఇంకా మహదాత్మతో సహా మొత్తాన్ని తీసుకొనొచ్చి శాంతాత్మలో, పరాత్మలో లయం చేసుకోవాలి. ఇంక అక్కడే ఉండాలి, అది విషయం. కాబట్టి ఉత్తిష్టత, ఇంక లేవండి, లేవండి, లేవండి. ఇంకా విన్నారు కదా! శ్రవణం అయింది. ఇంకా పనిలోకి దిగండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏమరపాటు లేకుండా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. ప్రాప్య వరాన్ నిబోధత. క్షురస్య ధారానిశిత దురత్యయ దుర్గం పదః తత్కవయః వదంతి. చాలా కష్టం ఇది. మన కవులు, మన జ్ఞానులు, ఋషులేం చెప్తారంటే, వేదం ఏం చెప్తుందంటే, అసలు ఈ మార్గము దుర్గము, ఈ పదం అంటే మార్గం, ఈ దారి చాలా దుర్గం. గమనం వెళ్ళడానికి కష్టము. దురత్యయం, దాన్ని దాటలేము, పొందలేము. అసలు ఈ మార్గంలో ప్రయాణం చెయ్యాలి అంటే క్షురస్య ధారానిశిత. క్షురకత్తి అంచులాగా అంత షార్ప్‌గా ఉంటుంది.
చేతులు, కాళ్ళన్నీ కోసుకొని పోతాయి. నిన్న మన పుణ్యజనుల చేతులు, కాళ్ళు, తలలు, తొడలు, ఊరువులన్నీ కోసుకున్నట్టు. చాలా కష్టము. అసలు కత్తి అంచు మీద సాము చేసినట్టుంటుంది ఈ మార్గంలో, ఆత్మజ్ఞాన మార్గంలో సాధన చేయడం అంటే. అందుకని ఇంక లేవండి, జాగ్రత్త, మొదలుపెట్టండి. ఊరికే విన్నంత మాత్రాన ఏమవుతుంది? కావాలని కోరుకోండి. అందుకని ముఖ్యంగా వరాన్ ప్రాప్య, ఒక వరిష్టమైన గురువును ముందు సాధించుకోండి. మీకొకవేళ మనుషుల్లో ఎవరైనా ఇటువంటి బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళని గురువుగా పెట్టుకోండి. లేదా మన శాస్త్రాలన్నీ ఉన్నాయి, వాటిని గురువుగా పెట్టుకోండి. మన వేదాలన్నీ గురువులయి చెప్తూ ఉంటాయి. మనకు ఋషులు, మన వేద మంత్రాలు మన ఋషులు అవి చెప్తూ ఉంటాయి. మన గుండె గుహలోనే ఉన్న మన తత్వమే, ఆత్మతత్వమే మనకు గురువై నేర్పిస్తూ ఉంటుంది. ఏదో ముందు వరాన్ని వరించండి. గురువును వరించండి. వాళ్ళు చెప్తున్నది నిబోధత వినండి. లేవండి, లేవండి ఇంకా. మొదలుపెట్టండి. కష్టమైన పని బెట్టుకున్నారు. పెద్ద పని బెట్టుకున్నారు. అదేమో అసలే పట్టుకోవడం కష్టము. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధవచ్చయత్. అనాది అనంతం మహదః పరం ధ్రువం నిచాయ్య తత్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అది అశబ్దం. దానికి శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, దానికి రసం లేదు, గంధం లేదు. అదసలు ఏ విధంగా దొరకదో అది అవ్యయం. దానికి ఆది లేదు, దానికి అంతము లేదు. అది మహత్ కన్నా పరం. అటువంటి ఒక ధ్రువం ఉన్నది. ఒక ధ్రువ పదం ఉన్నది. అది కావాలి. అది కావాలని నిశ్చయ కోరుకో. తెలుసుకున్నావనుకో, మృత్యుముఖం నుంచి, నా నుంచి నువ్వు ప్రముచ్యతే బయటపడిపోతావో ఓ నచికేతో అని మన మృత్యువు గారు చెప్తున్నారు. మన గుండె గుహలో కూర్చున్న గురువుగారు కూడా చెప్తున్నారు. మన వేద మంత్రాలు చెప్తున్నాయి. ఇంకన్నీ అవే చెప్తాయి. మృత్యుముఖం నుంచి నువ్వు బయటపడాలంటే ఆ పరమపదాన్ని, ఆ ధ్రువ పదాన్ని తెలుసుకోవాలి. అది కష్టమైన పని. మొదలుబెట్టు. మొదలైతే పెడితే అక్కడికి వెళ్ళడం అన్నది జరుగుతుంది. నువ్వు మొదలుపెట్టకపోతే ఎప్పటికి వెళ్తావు? అవకాశం ఉండదు. జీరో ఆప్షన్ ఉంటుందప్పుడు. జీరో పాజిబిలిటీ ఎప్పుడు? అసలు నువ్వు మొదలే పెట్టకపోతే జీరో పాజిబిలిటీ. అసలు మొదలైనా పెట్టావనుకో, ఎప్పటికో ఒకప్పటికి అక్కడికి చేరుతావు. కష్టమే, కానీ చేరొచ్చు. అనుమానం లేదు. అని ఇక్కడి నుంచి 2 మంత్రాల్లో మనకు ఫలశ్రుతి చెప్తున్నది మనకు మన ఉపనిషత్తు. నాచికేతం ఉపాఖ్యానం మృత్యుపోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. ఈ నాచికేత ఉపాఖ్యానం అన్నదాన్ని, ఆ మృత్యువు గారు చెప్పిన, గురువై చెప్పిన ఈ సనాతనమైన బ్రహ్మ విద్యను ఎవరైనా ఉక్త్వా చెప్పినా, శ్రుత్వా విన్నా, ఆ మేధావి బ్రహ్మలోకంలో మహీయతే వృద్ధి పొందుతాడో. యః ఇమం పరమం గుహ్యం శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయతః శ్రాద్ధకాలే వా తత్ ఆనంత్యాయ కల్పతే తదానంత్యాయ కల్పతే ఇతి. ఎవరైతే ఈ పరమ గుహ్యమైన బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మ సంసది పండిత సభలో శ్రావయేత్ వినిపించాడంటే, ప్రయతః వాడు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో, శ్రాద్ధ కాలంలో వాడికింకా అనంతము తెలుస్తుంది, అనంతం తెలుస్తుంది, అనంతం తెలుస్తుంది అని చెప్తూ మన కఠోపనిషత్ ఈ ఆఖ్యానాన్ని నాచికేతుడు మృత్యువు అని చూపించిన దాన్ని పూర్తి చేసింది. ఇదే బ్రహ్మ సంసదిలో శ్రావయత్ అని మన వ్యాస మహర్షి దీనికి ఫలశ్రుతి చెప్తూ ద్విజన్మనాం సమవాయే, పండిత సభలో దీన్ని కీర్తించావంటే, ఆ విధంగా శ్రద్ధ కలిగిన వాళ్లకు శ్రవణం చేయించావంటే నువ్వు కూడా మహత్తుగా వ్యాపిస్తావని చెప్తూ ఉన్నారు. మనము ఈ విధంగా మన వ్యాసుల వారు మనకేం చెప్తున్నారో ఈ ధ్రువ పదం గురించని, ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువానికి, ఎక్కడి నుంచి దేహమే ధ్రువం అన్న స్థితి నుంచి అన్నింటినీ మించి ఎప్పటికీ ఉండడము అని, చిరంజీవిత్వము అని చెప్పుకునే ఏ రిలేటివ్ రియాలిటీ ఉన్నదో, ఏ సాపేక్షమైన వ్యావహారికమైన సత్యము నిత్యమున్నదో అక్కడికి, ఆ ధ్రువ పదానికి, అక్కడికొచ్చాక దాన్ని కూడా దాటి తిరిగి రాని ఏ పదమున్నదో ధ్రువ పదము, అక్కడికి వెళ్ళవలసి ఉన్నది.
ఈ 3 పదాలను ఎట్లా దాటుకుంటూ పోవాలి అని 3 కోరికలతో, 3 వల్లులతో మన కఠోపనిషత్తు దయతో మనకు ఇచ్చింది. మనం శ్రద్ధగా విన్నాము. ఇంకా ఆచరించడం మొదలు పెడదాము. లేండి, లేండి అన్నది గదా పాపం అది. మనం గూడా లేచి ప్రయత్నం మొదలుపెట్టాము. ఇంక ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.